ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 17వ వచనములో ఆయన మనతో మాట్లాడుతున్నటువంటి స్పష్టమైన స్వరం. ఆ దినమున నేను నిన్ను విడిపించేదను, నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగించబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. ఆయన ఏమంటున్నాడు చూసారా? దేవుడట మిమ్మల్ని వచ్చి ఏం చేస్తాడు? విడిపిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు, నీవు భయపడుచున్న మనుషుల చేతికి నీవు అప్పగించబడవు. ఎవరు ఏమైపోతుందని, ఎవరైతే తీసుకుంటారోనని, ఎవరైతే అడుగుతారోనని, ఎవరైతే ఇవ్వరేమోనని, ఎవరైతే చెయ్యరేమోనని, ఎవరైతే నేను భయపడుతున్నారో, ఏ పరిస్థితి అయితే నేను భయపడుతుందో, ఏ అనారోగ్యం అయితే నేను భయపడుతుందో, ఏ మరణం అయితే నేను భయపడుతుందో, ఏ ఆర్థిక వ్యవస్థ అయితే నేను భయపడుతుందో, ఏ సమాధానం లేని తరం అయితే నేను భయపడుతుందో, ఏ రూపాయలు ఏ మనుషుల మాటలైతే నేను భయపడిస్తున్నాయో, ఆయన అంటున్నాడు వాళ్ళ చేతుల్లోకి నువ్వు మాత్రము చిక్కిపోవు. నిన్ను ఆయన కాపుదలగా చేసుకుంటున్నాడు, నిన్ను ఆయన రక్షిస్తున్నాడు. నువ్వు ధైర్యంగా ఉండొచ్చు. ఒకసారి మీ పక్క వాళ్ళకి చెప్పండి, నీవు చిక్కుబడవు, ఆ మనుషుల చేతికి భయపడదు, నీవు అప్పగించబడవు, నువ్వు విడిపించబడతావు. రిస్క్ చేయటానికి దేవుడు వస్తున్నాడని చెప్పు. బైబిల్ చెప్తుంది. చాలా మందికి తెలియని విషయం ఇది. ఆయన నీకు రెస్క్యూ చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? మీకేమన్నా ఇది ఆపరేషన్ థండర్ బోల్ట్ అనే బోర్డు పెడతాడు అనుకున్నారా? మీకెవ్వరికీ తెలియదు. కానీ ఆయన వచ్చి అన్సీన్ హోస్ట్, కనపడని అతిథిగా మీ కుటుంబంలోనే, మీ మనుషుల్లోనే, మీ సమస్యల్లోనే, మీ పరిస్థితుల్లోనే, మీ మధ్యలోనే ఆయన నిలిచి పనిచేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నిన్ను అన్నిట్లో నుంచి తప్పించి విడిపిస్తున్నాడు. దేవుని స్తోత్రం చెబుదాం. ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధమైన లేఖనం వినటానికి కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యంలోనికి నేరుగా ప్రవేశిద్దాం. మనం నేర్చుకుంటున్నాము దేవుడు మనల్ని ఎందుకొరకు పిలిచాడు అనే విషయాలు మనం గమనిస్తున్నాం. మొట్టమొదటిగా దేవుడు మనల్ని పరిచర్య చేయడానికి పిలుచుకున్నాడు. రెండవదిగా మనము అర్పించబడటానికి, టు సాక్రిఫైస్, ప్రభు మనల్ని పిలిచాడు. మూడవదిగా మనము దేవునితో నడవడం, అంతేకాదు విజయవంతమైన గెలుపు కలిగిన జీవితం గెలవాలని ఆయన మనల్ని కోరుకున్నాడు. నాలుగవదిగా మనము ఆత్మీయ యుద్ధాలు చేయటానికి పిలువబడ్డాం. వీఆర్ కాల్ టు స్పిరిచువల్ వార్ఫేర్ మనం వింటూ ఉన్నాం. అయితే ఈరోజు మరికొంచెం లోతుగా నిజంగా అసలు ఆ యుద్ధం అంటే ఏంటి, ఆ పోరాటం అంటే ఎలా ఉంటుంది అన్న విషయాల్లో మనందరికీ చాలా వివరణ దేవుడు ఇస్తా ఉన్నాడు. దానిలో నుంచి కొంచెం ప్రత్యక్షంగా ముందుకు వెళ్ళటానికి ప్రయత్నించేద్దాం. మరి బైబిల్ చెప్తుంది ఈ భూమి మీద మనుషుల దినాలన్నీ కూడా ఎలాంటివట? యుద్ధ దినాలే. యుద్ధ దినములు నిశ్చయంగా నేను నీకు చేతులకు పోరాటం నేర్పుతానన్నాడు, నీ తలను కాస్తానన్నాడు. అన్ని విషయాల్లో నీవు గెలుపు పుట్టినట్లు నీకు సర్వాంగ కవచాలని ఇచ్చానని కూడా బైబిల్ చెప్పింది. అంటే యుద్ధము తప్పనిసరిగా ఉంది. యుద్ధాన్ని మనం గెలవాలి, యుద్ధం మనము చేయాలి. ఒకసారి చెప్పండి, యుద్ధము నేను గెలవాలి, నేను చెయ్యాలి, ఖచ్చితంగా దేవుని సహాయం నాకు దొరుకుద్ది. ఆమేన్. ఎలా దొరుకుద్దో, ఎలా జరుగుద్దో ఆ విషయాలను మనం కొంచెం లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించేద్దాం. ఇక్కడ ఎవరికైనా మాకు యుద్ధాలు ఉన్నాయనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎనీబడి? మాకు కూడా ఉన్నాయండి లేని వాళ్ళు ఎవరు ఉన్నారేంటి? ఒకసారి చెప్పండి. నాకు కూడా ఉన్నాయని వాళ్ళు ఎవరున్నారు? ఒకసారి చెప్పండి. ప్రభు, నాకు కూడా యుద్ధం ఉంది, నాకు సహాయం కావాలి, నేను గెలవాలి, నువ్వు మాత్రం గెలిపించాలి, నాకు వల్ల కావట్లేదు, నువ్వే చేయాలి. ఆమేన్. మీ పక్క వాళ్ళు చెప్పండి, యుద్ధం చేస్తాడు, నా మాట విన్నాడని. నా మాట విన్నాడు, దేవుడు నా పక్షంగా యుద్ధం చేస్తాడు. యుద్ధం ఎవరిదన్నాడు? ఇప్పుడు యుద్ధం యెహోవాది. ఆమేన్. సో యుద్ధం ఆయన చేస్తాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఊరక నిలిచిని చూస్తే కొన్ని పనులు జరుగుతాయి. కొన్ని పనులు మరి 6 సార్లు తిరగండి, 7 సార్లు తిరగండి అంటే మరి తిరగాలి కదా. తిరగకుండా నేను లేదండి నేను ఇంట్లో ప్రార్థన చేస్తాను, మీరు యుద్ధం చేసి గెలిపించేయండి అంటే అవుతుందా? కొన్ని పనులు మనం చేయాల్సి ఉన్నాయి. ఎలా ఉంటుందో చూద్దాం. రైట్. యేసుక్రీస్తు వారు యుద్ధం చేయడానికి నేర్పరిచినటువంటి నూతన నిబంధన భాగాలు 2. న్యూ టెస్టిమెంట్ లో ఫైట్స్ 2 రకాలుగా ఉంటాయి. ఫస్ట్ ఫైట్ నీ ఫ్లెష్, నీ శరీరం. మనందరికీ పెద్ద పోరాటం శరీరమే కదా. యుద్ధానికి పెద్ద రంగం ఎక్కడుంది అంటే మన శరీరమే మనకి పెద్ద శత్రువుగా కనబడతా ఉంది, భయంకరమైన వేదన కలిగిస్తా ఉంది. ఈ శరీరాన్ని సాదృశ్యంగా యేసుక్రీస్తు వారు నూతన నిబంధనలో మరొక శరీరాన్ని పెట్టాడు. ద వన్ బాడీ ఈజ్ యువర్స్, సెకండ్ బాడీ ఈజ్ హిస్. ఆయన శరీరము ఒక భాగము, రెండవది నువ్వు ఆయన శరీరంలో ఒక భాగం. అంటే మొదటిగా ఒక యుద్ధమేమో నా శరీరము, రెండవ యుద్ధము సంఘము. శరీరానికి సాదృశ్యంగా 2 పార్ట్లు. ఒకటి నువ్వు అంటే నీకున్నటువంటి రక్తమాంసాలు కలిగిన శరీరం, రెండవది ఆయన యొక్క సంఘము. ఈ 2 ప్రదేశాలలో ప్రతి ఒక్కరు కూడా యుద్ధం చేస్తూ ఉంటారు. అది ఎలాగో నేను మీకు వివరిస్తూ ఉంటాను, గమనించండి.
శరీరము అనేటప్పుడు ఈ బాడీ దేనికోసం మనం మొదటిగా బ్రతకడానికి, రెండవదిగా పని చేయటానికి, మూడవదిగా జీవించడానికి. నేను మీకు బ్రతుకు అనేటప్పుడు జీవము అనేటప్పుడు రెండు వేరు విషయాలు, జాగ్రత్తగా ఆలోచించండి. అందుకే నేను యాత్ర చేసిన దినాలు కొన్ని, బ్రతికిన దినాలు కొన్ని, జీవించిన దినాలు తక్కువ అంటాడు. అంటే డిఫరెన్స్ ఉంది. సరే, శరీరంతో మనం ఉండేటప్పుడు బ్రతకడానికి, పని చేయటానికి, జీవించడానికి, లేక యాక్ట్ అనడానికి, జీవించడానికి. అలాగే సంఘము కూడా ఈ 3 పనులు చేయాలి. సంఘము తన ఉనికి కలిగి బ్రతకాలి, 2 పని చేయాలి, సంఘములో పని చేయకపోతే కుదరదు, 3వది జీవించబడే సంఘంగా మారాలి. ఎత్తబడేటప్పుడు లేవడానికి సిద్ధపడకపోతే అది మరణమైన సంఘం అయితే లేపాల్సిన పని ఉందానికి. కాబట్టి జీవము కలిగిన సంఘంగా ఉండాలి. ఈ 3 పరిస్థితుల్లో ప్రతి ఒక్క బాడీ, ప్రతి ఒక్క సంఘము ఫైట్ చేస్తూనే ఉంటుంది. ఎలా ఫైట్ చేస్తుంది? ఒకసారి రోమపత్రిక 12వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. రోమన్స్ 12, రోమపత్రిక 12వ అధ్యాయము 4, 5 వచనాలను చదువుతున్నాను, గమనించండి. రోమన్స్ చాప్టర్ 12 verse 4 and 5. రోమపత్రిక 12వ అధ్యాయము 4 మరియు 5 వచనాలు. ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములు ఉన్నను ఈ అవయవములన్నిటికీ ఒకటే పని ఎలాగుండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. ఇప్పుడు అర్థమైందా? అంటే ఒకే బాడీలో డిఫరెంట్ పార్ట్స్ ఉన్నట్లు డిఫరెంట్ బాడీస్ ఒకే పార్ట్ లో ఉన్నాయి. అంటే యేసుక్రీస్తు వారి సంఘం ఒక సంఘము, ఒక శరీరము, రెండవది నీ శరీరం, రక్తమాంసాలు కలిగిన నీ శరీరము, మరొక శరీరం. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో జరిగేటువంటి అత్యుత్తమైన బ్యాటిల్ ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచిద్దాం. బాడీకి ఉండేటువంటి పరిస్థితులు, హ్యూమన్ బాడీకి మొట్టమొదటిగా వ్యాధి, డిసీజ్. శరీరానికి వ్యాధి వస్తుందంటే భయపడతారా లేదా? వ్యాధి, రకరకాల వ్యాధులు మన శరీరాన్ని ఏం చేస్తూ ఉంటాయి? నీ శరీరాన్ని నాశనం చేయడానికి వ్యాధి. రెండవది యాక్సిడెంట్, అకస్మాత్తుగా నీవు అనుకుని సమయంలో జరిగేటువంటి ఒక ప్రమాదం మన శరీరాలని పాడు చేయగలదా లేదా, నాశనం చేయగలదా లేదా? యాక్సిడెంట్. నంబర్ 3 సూసైడ్స్, సొంతంగా నాశనం చేసుకునేటువంటి ప్రభావం. నీ శరీరాన్ని, నీ ఆత్మ నీకు నువ్వే కాల్చుకుని లేక ఉరివేసుకుని సముద్రంలో పడి దేని కిందో చేసి నీకు నువ్వు ఆత్మహత్య చేసుకోవటం. ఈ 3 రకాలు నీ సొంత శరీరానికి హాని చేసుకోగలవు. 1 వ్యాధి, 2 ప్రమాదం, 3 దాన్ని సూసైడ్స్ అని చెప్దాం. 3 సంఘానికి కూడా ఇదే 3 రకాల ప్రమాదాలు ఉన్నాయి. క్రైస్ట్ బాడీ కూడా ఇదే 3 రకాలు. మొట్టమొదటిది పాడు చేయడం, సంఘాన్ని పాడు చేయొచ్చా లేదా? ఒకసారి చెప్పండి నాతో. హలో, పాడు చేయగలవా లేదా? బ్రహ్మాండం పాడు చేయొచ్చు. నెంబర్ 2 నాశనం చేయగలవా లేదా? పాడు చేయటం వేరు, నాశనం చేయటం వేరు. నాశనము చేయట. 3వది దాన్ని తొలగించేయటం. అసలు ఈ ప్లేస్ లో చర్చ లేకుండా చేయగలవా లేదా? తొలగించగా. ఈ 3 రకాల యుద్ధాలు కూడా సామాన్యమైనటువంటి సంఘానికి ఈ 3 రకాల పోరాటాలు జరుగుతాయి. ఇప్పుడు ఈ పోరాటాలన్నీ తప్పనిసరిగా ఆత్మీయ యుద్ధాలు చేయడానికి మనం పిలువబడ్డాం కాబట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక పని ఉంది. 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. 2 Corinthians 2 verse 11. 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం ఆఖరి భాగంకి వస్తున్నాను నేను, లాస్ట్ పార్ట్. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాదు. సాతాను తంత్రాలను మనము ఏం కాదు అంటే మనకి తెలిసాలా అక్కర్లేదా? తెలియాలి. ఇక్కడ చాలా మందికి నిజంగా మీరు సాతాను తాలూకా తంత్రాలు, వాడు ఎలాంటి ప్రయోగాలు చేస్తాడో మీకు ఎంతమందికి తెలుసు అని అడిగితే బహు తక్కువ మంది చెప్తారు మాకు ఈ విషయాలు తెలుసండి, లేకపోతే కొన్ని విషయాలు మాకు తెలుసండి అని. మరి ఎక్కువ మందికి తెలియని పరిస్థితులే ఉంటాయి. అయితే ఎలా ఉంటాయో ఆ విషయాలను ఒకసారి జ్ఞానంగా తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. నేను మీకు ఒక వస్తువు చూసినప్పుడు మీరు దాని గురించి ఏమనుకుంటున్నారో మీరు మాట్లాడడానికి ప్రయత్నించండి. నంబర్ 1, ఐటమ్ నంబర్ 1, వెరీ గుడ్. ఎక్కడ కడతారు? దిష్టికి కడతారు. ఎందుకు కడతారు? మళ్ళీ చెప్తున్నాను. దిష్టి అంటే ఏమిటి? దిష్టి అంటే దయ్యాలు అంటున్నారు చిన్నపిల్లలు. మీరేమనుకుంటున్నారు? ఈ ఇంటి మీద చెడు దృష్టి, చెడు దిష్టి, అది వికృతి. దృష్టికి వికృతి దిష్టి. దృష్టి మళ్లించడానిక, దృష్టి తప్పించడానిక, దృష్టి ఇక్కడ తీసేసుకోవడానిక? అదనమాట. ఇది పడితే ఏమవుద్దట? దృష్టి దీనికి తగులుతుందట, మనకి తగలదంట, ఇంటికి తగలదంట. అందుకని గుమ్మానికి ఇవి కడతా ఉంటారు. మీ ఇంటికి కట్టుకోవచ్చా?
క్రైస్తవులు ఇంటి కట్టుకోకూడదా? హలో, ఏం తప్పేముంది? అందరూ మీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మీ మాటలు వాళ్ళ మీద పడకుండా ఉండడానికి, మీ చూపు మీ మీద పడకుండా ఉండడానికే కదా కట్టానన్నారు. కట్టకూడదా? ఏమంటే రాజు గారు కట్టకూడదా? చాలా మందికి ఎందుకు కడతారో అనే దానికన్నా కడితే ఏదో శుభం జరుగుద్దనే ఒక సంతోషం, ఒక నష్టం కలగదు అనే ఒక రకమైన ధైర్యం వీటి మీద ఆధారపడి ఉన్నారు. ఒకవేళ మీరు పొరపాటున తెల్లవారు లేచేటప్పటికి మీ ఇంటికి కనుక ఇది కట్టి ఉంటే ఏం చేస్తారు? మీరు తీసి పారేయగలరా? అంత ధైర్యం ఉందా? అంత ధైర్యం ఉన్నదా? దమ్ముందా? పోనీ తీసేయగలరా? ఓకే, కడితే కట్టాడు పోనండి, అది గుమ్మానికే ఉంది. మన గుమ్మం మీద వేసి రక్తం ఎప్పుడో కలిపేసి రాసిస్తాం, ఏం పర్లేదు. ధైర్యంగా ఉండేవాడు ఎవడ ఉన్నాడా ఇక్కడ? హలో, మీకు ప్రభువు ఉన్నాడన్న విషయం మీకు తెలుసు. ఓకే, మీరు నమ్మట్లేదు. తెల్లవారుజామున మీరు లేచి మీ గుమ్మంలో నుంచి బయటకు వచ్చేటప్పుడు మీ గుమ్మం ముందు ఇవే 3 రకాలుగా పడేసి ఉన్నాయి. హే, యేసు నామములో దీన్ని తొక్కుతున్నానని వెళ్ళేవాడు ఎవడన్నా ఉన్నాడా? ధైర్యం ఉందా? విశ్వాసం ఉందా? మాట్లాడరేమండి. ఒక చెయ్యి ఎత్తింది ఎవరన్నా ఎక్కడైనా కనపడితే వాళ్ళని తీసుకెళ్ళండి, వాళ్ళ అడ్రస్లో ఫోన్ నెంబర్లు పుచ్చుకోండి. ఎందుకు ఇంతమంది ఇక్కడ 200 మంది ఉండి ఎవరో చెయ్యకపోవడానికి ఇద్దరెత్తడానికి కారణం ఏంటి? మనకు ఎందుకులే గొడవ, అంతేనా కాదా? ఏమో తొక్కితే ఏమన్నా వెనకాతల వస్తాయేమో, ఇంకా అవి పట్టుకుంటే ఎక్కడ లేనివి మనకేమన్నా అంటుకుంటాయేమో. ఇవన్నీ మీకేంటి జరుగుతున్నాయి? నిజమా అబద్ధాలా? ఇవన్నీ అపోహలా నిజాలా? అపోహలని మీరు చెప్పినా కూడా మరుసటి రోజు కనిపిస్తే ఏం చేస్తారు? ఏమండి, ప్రార్థన చేసుకుని తీసేద్దామని చెప్పి ఆ రోజు ఫాస్టింగ్ ఉండి తీసేయడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తారా? పాస్టర్ ఫోన్ చేస్తారా? ఎవరు ఫోన్ చేస్తారు? అంటే మీరు బాగుండాలి, మీ పాస్టర్ పోయినా బాగలేదు. ఎంత స్వార్థపు క్రైస్తవ సంఘం పిల్లరా! పాస్టర్ గారు మళ్ళీ వచ్చేటప్పుడు ఉపవాసం ఉండరండి. మీకు సేఫ్టీయా, పాస్టర్ సేఫ్టీయా? ఏదో మొత్తం నువ్వు అవలవు కదా, మళ్ళీ వస్తాను నీ దగ్గరికి, ఇది చూపిస్తాను. మొట్టమొదటి ఏంటంటే ఇగ్నోరెన్స్, ద సిన్, ద బ్యాటిల్ ఆఫ్ ద డెవిల్. సాతాను తాలూకా మొట్టమొదటి యుద్ధము క్రైస్తవుడితో ఎక్కడ చేస్తాడో తెలుసా? నీ తెలివి తక్కువతనం మీద చేస్తాడు. దట్ ఈజ్ మొదటి దాడి. ఆత్మీయ జీవిత భ్రష్టత్వంలోనికి నిన్ను పాడు చేసే సాతాను యొక్క శోధన ఓన్లీ వన్ రీజన్ ఏంటంటే తెలుసుకోలేకపోవడం, గ్రహింపు లేకపోవడం, మూర్ఖంగా ఉండడం, దాని గురించి తెలివి కలిగి ప్రవర్తించకపోవడం. నేను ఇప్పుడు మీతో ఛాలెంజ్ చేసినప్పుడు చిన్న నిమ్మకాయలే కదా, చిన్న మిరపకాయలే కదా, ఏముంది దీనిలో అని ఎవ్వరు అనట్లా. దిష్టికి పెడతారని, దాన్ని ముట్టుకుంటే ఏదో జరుగుద్దని, తెల్లవారు కళ్ళ ముందు కనపడితే ఏమైనా భయం ఉంటుందని, ఎవడన్నా కొంచెం కోడిగుడ్డు కూడా ఎవడన్నా పడగొట్టాడు అనుకోండి నీ ఇంటి ముందు, అయ్యిందే. ఇక ఇల్లు ఎత్తుక్కుంటావు వెళ్ళి, నెక్స్ట్ ఇల్లు. ఎందుకో కొత్త ఇల్లు ఎతకొద్దు, ఈ ఇంటికి సేడ పట్టిందని. ఇంకా ఆ రోజు అదే రోజు నీ కుక్కర్లో సేఫ్టీ వాల్ పోద్ది, నీ గ్రైండర్ బటన్ ఊడిపోద్ది. అదే రోజు నువ్వు మిక్సీ వాషింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళగానే ఆ స్విచ్ ఊడిపోయి కనబడిపోద్ది. ఇంకా రాత్రి నీకు నిద్ర పట్టదు. ఏమైంది? సాతాను దాడి మొదలెట్టాడు. ఈ గుడ్డు పడింది, నిమ్మకాయలు ఉన్నాయి, మిరపకాయలు కూడా ఉన్నాయి. ముందు రోజు రాత్రి పాస్టర్ గారు నిన్ను తప్పిస్తానన్నాడు వాక్యంలో. అంటే ఏదో వస్తుందని దేవుడు ముందే చెప్పినట్టున్నాడు మా పాస్టర్ గారికి. అంటే వచ్చేసింది. కాబట్టి ఎందుకైనా మంచిది మనం కొత్త ఇల్లు ఎత్తుక్కుంటే బెటరు. వెరీ గుడ్. నీ ఇగ్నోరెన్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దామా? పరిశుద్ధ గ్రంథం యెషయా గ్రంథం 45:20 ఆయన చెప్పిన మాట నిన్ను ఏడిపించే మాట. అది యెషయా గ్రంథము 45:20, 45:20. ఐజయా 45:20, 45వ అధ్యాయము 20వ వచనం యెషయా గ్రంథం. కూడి రండి జనులలో, ఒక నిమిషం చూడండి, కూడి రండి అందరు కలిసి రండి రండి బాబు రండి 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 అని పిలుస్తున్నాడు. కూడి రండి జనములలో, తప్పించుకొని వెళ్ళిపోతున్న వాళ్ళారా దగ్గరకు వచ్చి కూడుకోండి. తమ కొయ్య విగ్రహమును మోయిచు రక్షింపలేని దేవతలకు మొర్రపెట్టు వారికి తెలివి లేదు. మీ ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియచేయండి.
మొర్రబెట్టి వారికి ఏం లేదంటే వాళ్ళకి తెలివి లేకపోవటం వలన వాళ్ళని ఎవరైతే రక్షిస్తారో అనుకుంటున్నారో, ఏదైతే రక్షించగలదు అనుకుంటున్నారో దాని దగ్గరకు వెళ్ళి మొరుతున్నారు, దాన్ని పట్టుకుంటున్నారు. ఇది అంటించుకునే, ఇది కట్టుకునేటువంటి ప్రజలు ఏం ఆలోచిస్తూ ఉంటారు? సమస్య మీ దగ్గరికి రాకుండా ఇవి తప్పించగలవు. ఏమండి, ఇవి ప్రకృతిలో వస్తువులా కాదా? తింటే నిమ్మకాయ, కూరలో వేసుకుంటే పచ్చిమిరపకాయ, దీనిలో ఇంక తేడా ఏముంది? కానీ ఇది ఒక విగ్రహంగా చేసుకొని దీనిని నమ్మడం ద్వారా వాళ్ళు ఆలోచిస్తున్నారు తెలివి లేక. నీకు తెలివి ఉందా లేదా? మరి అలాంటప్పుడు దీన్ని తీయడానికి నీకేమి? ఇది నీ ఇంట్లోకి వెళ్ళి కూరలో వేసుకోవడానికి నీకేం ప్రమాదం? ఎందుకు ధైర్యం లేదు? చెప్తున్నాను కదా, వాళ్ళకేమో తెలివి లేక గుడ్డితనం అయిపోయింది, నీకు తెలివుండి గుడ్డితనం అయిపోయావు. ఏదో భయం, ఏమిటో భయం. ఒకసారి చూశాను నేను, మా గ్రామంలో నుంచి వచ్చేస్తూ ఉంటే ఒక కుండ పెంకు లాంటిది, ఒక పెద్ద మూత, దానిలో ఒక పెద్ద కొబ్బరి బొండం, ఒక అరటిపండు పేడ, దానికి మరికొన్ని పళ్ళు, ఒక చిన్న జాకెట్ ముక్క అక్కడ పెట్టున్నాయి. నేను అటు నుంచి వస్తూ చూశాను, ప్రేయర్కి వెళ్తున్నాను, ఏదో ఇక్కడ పెట్టినట్టున్నారు, సరే వచ్చినప్పుడు చూద్దాం, ఉంటే పట్టుకెళ్ళాలి అనుకున్నాను. వెళ్ళిపోయాను, ప్రేయర్ అయిపోయింది. అటు నుంచి వచ్చేటప్పుడు దాన్ని చూసి అది సైకిల్ ఆపాను. ఆపి అక్కడికి వెళ్తుంటే అందరూ నాకు వేసి చూస్తున్నారు, సైకిల్ మీద వెళ్ళిపోతున్న వాళ్ళు అందరూ, ఏంటి పాస్ గారు ఇక్కడ ఆగి వెళ్తున్నాడు ఏంట్రా? అక్కడ అవి కనపడుతున్నాయి నాకు, ఎవరి కాళ్ళు చూస్తే చూడకుండా వెళ్ళిపోతున్నారు అటు. అక్కడ ఏమంటారంటే గుండాలు అంటారు, అంటే ఒక సమాధులు లాంటివి పాతి అక్కడ పెట్టుంటాయి, 3-4 పట్టుంటాయి, దాని మీద పెట్టుంది ఇది. సరే అక్కడికి వెళ్ళి ఆ కుండ ప్లేట్ పలం పడింది, నాకైతే కుక్కగా అన్నం పెట్టని పనికి వద్దని ఆ ప్లేట్తో సహా పట్టుకుని నేను సైకిల్ దొక్కుంటూ వచ్చేస్తాను. ఊర్లో ఎవరికో చెప్పారు, గుండం మీద పెట్టిన పాస్ గారు పట్టుకెళ్ళిపోయారండి. నేను అప్పటికే పట్టుకొచ్చేయడం, కొబ్బరి బొండం కొట్టేసుకుని తాగేయడం, దానిలో పదార్థాలు అందరికి పంచేసుకుని తినేయడం జరిగిపోతున్నాయి. ఆవిడ వచ్చింది, పాస్ గారు మీరు పట్టుకొచ్చారట, ఎందుకు తెచ్చారండి? ఇంకేమన్నా ఉందా? ఏముంది అక్కడ, ఏముంది అని అంటే ఆ కిందన సమాధి ఉందండి, సమాధిలో ఎముకలు ఉంటాయి, ఏముంటుంది దానిలో అంటే దానిలో శక్తి ఉందండి. శక్తి నా దగ్గర పెద్ద శక్తి ఉంది, మీరేం భయపడకన్నారు. ఆవిడ ఆయన తేకూడదండి, ఏమవుతుంది? అరిష్టం పడుతుందండి. ఎవరికి? నీకా నాక? మీకే అయితే నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళిపో. మరి ఈ రోజు వరకు నేను బతికే ఉన్నాను, బాగానే ఉన్నాను, తిన్న అట్టుపళ్ళు తినడం బాగానే ఉన్నారు, నిమ్మకాయలు రసం తీసుకుని అందరూ బాగున్నాం, ఏమి ఎవరికి కలగలే. కానీ చాలా మందికి ఒక అపోహ, ఒక రకమైన భయము, తెలివి లేదు, అవి వాళ్ళని రక్షిస్తుంది, విడిపిస్తారు అనుకుంటున్న ప్రజలకి ఈ రోజు క్రైస్తవులైన మీకు ఏమాత్రం తేడా లేదు. ఈ రకమైన పరిస్థితుల అపవాది యొక్క దాడిని, ఇగ్నోరెన్స్, నీలో తెలివి లేకపోవడం వల్ల మనం చేస్తున్నటువంటి పనులు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రకృతిని, రాళ్లను, బొమ్మలని, వాటి నుంచి వచ్చిన అవశేషాలను, వీటిని ఆరాధిస్తున్నారు. తెలిసి కావచ్చు, తెలియకపోవచ్చు. ఇంకొంచెం ఒక అడుగు ముందుకేస్తే ఇలాంటి పరిస్థితులను మాత్రమే కాక వ్యక్తులను కూడా ఆరాధించేవారుగా వాళ్ళు తయారైపోతారు. తెలివి లేక. ఏం లేక? మళ్ళీ చెప్పండి. నేనేమంటానంటే తెలుసుకోలేక. మళ్ళీ చెప్పండి. తెలివి లేక, తెలుసుకోలేక. తెలివుండి తెలుసుకోలేక, ఏదో తేడా. క్రైస్తవులకేమో తెలివి ఉంది, తెలుసుకోవాల్సిన జ్ఞానం లేదు, వాళ్ళు దాని కొరకు ఇష్టపడలేదు. యేసు ప్రభు వారు ఒక చిన్న విషయాన్ని మనతో మార్చి చెప్పారండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం, జెర్మియా 5:21. ఈ రోజు దయచేసి దేవుని యొక్క వాక్యం వింటున్న వారు ఏ రకమైన అపార్థాలకు తావివ్వకుండా నీ హృదయంలోనికి చోటివు. దేవుని వాక్యం అది 2 అంచులు కలిగిన పెద్ద ఖడ్గము, నీ లోపలికి దూసుకుపోని, ఎక్కడ ఎక్కువ తక్కువలు కలిగిన వాటన్నిటిని చెక్కిపడిని. 5:21 కన్ను నుండి చూడకయు. జెర్మియా 5:21. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం, కన్ను నుండి చూడకయు, చెవు నుండి వినకయు ఉన్న వివేకము లేని మూడులారా ఈ మాట వినండి. ఎవరి గురించి చెప్తున్నాడండి? హలో, ఇర్మియా ప్రవచనం ఇశ్రాయేల్ ప్రజల గురించే కదా. ఎవరితో మాట్లాడుతున్నాడు ఇప్పుడు? ఆత్మీయ ఇశ్రాయేలేరా? కన్ను నుండి ఏంటో నా వైపు చూడండి, అందరూ నా వైపు చూడండి, ఎవరు కళ్ళు మీకండి. అందరూ నా వైపు చూడండి. కొంతమంది కళ్ళు మూసేస్తున్నారు. బాబోయ్, ఇది తెచ్చాడేంటి ఈయన ఇక్కడికి? ఇది చూడగానే కొంతమందికి తలనొప్పి వచ్చేదండి, కొంతమందికి వాంతులు అయిపోతాయి, వికారం అయిపోతూ ఉంటుంది. విగ్రహం ఇలా చూడగానే ఇంట్లో బయటకు రాగానే వాళ్ళకి ఏదేదో అయిపోతూ ఉంటుంది. ఏముంది దీనిలో? ఇది ఎక్కడ కడతారు? నేనేం చేద్దాం అనుకోండి, ఇక్కడ సిలువు బొమ్మ వేసి మన ఇంటికి కడదాం అనుకున్నాను. సిలువు కడదాం. ఎవరిది సిలువు కడితే ఎవరు గుర్తు? క్రైస్తవ గుర్తు. సో పెట్టుకుందాం. ఇప్పుడు కన్ను నుండి చూడలేని వాళ్ళు ఇక్కడ ఉన్నారు, దీన్ని చూడడానికి భయపడుతున్న వాళ్ళు. చెవు నుండి వినలేరు, నా మాటలు వినపడట్లేదు మీకు. ఏమిటి మీ భయము?
మూఢత్వం అంటే తెలుసుకొనితనము, తెలుసుకుని కూడా ఒప్పుకొనితనము, భయము అనే రకమైన ఒక ఆలోచన క్రింద దేవుని యొక్క శక్తిని మీరు విశ్రమించలేక, ఆయన సర్వశక్తినితో పాటు మీరు ఉంటున్నారనే ధైర్యాన్ని కలిగి ఉండలేక అనేక సందర్భాల్లో మనుషులు భయపడుతున్నారు. ఇప్పుడు చెప్పండి, దేనికి నువ్వు ఎక్కువ భయపడతావు? ఐటమ్ నంబర్ ఏ నిమ్మకాయలు మిరపకాయలు, ఐటమ్ నంబర్ బి ఈ బొమ్మ. దేనికి ఎక్కువ భయపడతారు? హలో, దీనికే కదా. ఏ చెప్తే ఏమవుద్దని భయపడుతున్నారా? ఏదో చెప్పండి. బిఏ కదా, ఈ బొమ్మే కదా. దీనికి అంత సివియారిటీ ఏమి ఇప్పుడు నీకు అనిపించట్లేదు. అంటే దీనికన్నా ఇది చాలా తీవ్రమైనది. మట్టిని ఆరాధిస్తున్నారు వీళ్ళు. మట్టిని, ఇది ప్రకృతిలో ఒక కాయలను, ఒక విత్తనాలకు సంబంధించినటువంటి వాటిని ఆరాధిస్తున్నారు. ఈ రెండింటికి తేడా ఏంటంటే, కన్ను నుండి కూడా చూడలేక, చెవు నుండి కూడా వినలేక మూఢత్వము కలిగినటువంటి క్రైస్తవ విశ్వాసము ఇదే పనులను వెంబడిస్తుంది. రుజువు చేయమంటారా? చూపిస్తా. ఈ ఇగ్నోరెన్స్ ఈ రోజు నీ జీవితంలో సాతానుతో యుద్ధం చేయమని దేవుడు చెప్తూ ఉంటే ఎంతసేపు ఇలాంటి బొమ్మలు కనపడితే కళ్ళు మూసుకోవడం, అలాంటి గుళ్ళు కనపడితే అమ్మో దేవుని స్తోత్రం, రక్తం వేసి రక్తం వేసి రక్తం వేసి రక్తం వెళ్ళిపోవడం, ఎక్కడైనా ఊరేగింపులు జరుగుతుంటే అలాంటి పనులు ఎక్కడైనా కొడుతుంటే ఆ మ్యూజిక్ చెవులు గట్టిగా మూసేస్తూ స్తోత్రం 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 స్తోత్రం. ఎర్రి వేషాలు ఎన్ని వేసినా నీ గురించి ప్రభు ఒకటే అనుకుంటాడు, నువ్వు చేసే పనులన్నీ అది తెలియవా? ఏమిటి నువ్వు చేయాల్సిన పనులేంటి, నువ్వు చేస్తున్న పనులేంటి? ఒక్కసారి ఆలోచిద్దాం. నేను మిమ్మల్ని రుజువు చేస్తానని చెప్పాను కదా, దయచేసి హృదయంలోనికి దేవుని యొక్క వాక్యాన్ని స్పష్టంగా వెళ్ళనివ్వండి. దాన్ని బట్టి మీకు అర్థమవుతా ఉంది. ఈ కల్వరి భూమి అంటే ఏ భూమి? కల్వరి భూమి అంటే యేసుక్రీస్తు వారు మరణించినప్పుడు ఏ ప్రదేశం అయితే ఉందో, గొల్గొతా అనే ప్రదేశాన్ని కల్వరి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఆ కల్వరి భూమి 1000 రూపాయలు మీరు పెట్టుబడి పెడితే మీకు 1,00,000 రూపాయల సమస్య తీరిపోద్ది. పెడతారా? ఏంటి వినపట్లేదు ఎవరికి? 1000 రూపాయలు మా భూమి మీద మీరు పెట్టుబడి పెట్టండి, స్థలం కొనండి, జాగా కొనండి, లేదా మేము కొంటున్నాం దానిలో మీరు 1000 రూపాయలు భాగస్వామి కావండి, మీకు 1,00,000 రూపాయల సమస్య తీరిపోద్ది. మీకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్తాను. మా దగ్గర ఒక ఎస్ఎఫ్టీ ఖరీదు, ఒక స్క్వేర్ ఫీట్ ఖరీదు సుమారు 5,000 రూపాయలు అవుతుంది. కాబట్టి మీలో ఒకరు కానీ ఇద్దరు కానీ కుటుంబంగా కానీ పెళ్లి కావాల్సిన గారు కానీ ఉద్యోగం కావాల్సిన వారు కానీ దాన్ని స్పాన్సర్ చేసినట్లయితే మీ జీవితంలో సమస్య తీరిపోతుంది. పెడతారా పెట్టరా? ఓకే, మీకు మళ్ళీ అర్థం కాలేదు. మా దగ్గర ఉన్నటువంటి స్కీముల్లో చిన్నపిల్లల భాగస్వామ్యం దగ్గర నుంచి, అంటే ఇప్పుడు పుట్టిన పిల్లలు, కొంచెం పెరిగితే చిన్నపిల్లలు, ఇంకొంచెం పెరిగితే యవ్వనస్తులు, ఇంకొంచెం పెరిగితే వివాహం కానివారు, ఇంకొంచెం పెరిగితే వృద్ధులు, ఆ తర్వాత చావుకు సిద్ధంగా ఉన్నవారు, ఎవరికైనా మా దగ్గర భాగస్వామ్యుల పథకం ఉంది. మా గోపురంలో మీరు కనుక కొంత డబ్బులు పెట్టుబడి పెడితే మీ గురించి దివారాత్రాలు మా పాస్టర్ల బృందం ప్రార్థన చేస్తూ ఉంటుంది. మేము దేశాలు తిరుగుతూ ఉంటాం. తప్పక మీ గురించి ఎక్కడున్నా విజ్ఞాపనలు చేయగలం. దేవుడు మీ ప్రార్థనలకు ప్రతిఫలం ఇస్తాడు. మా స్కీముల్లో చేరగలరా? చేర్రా? మీకు ఇక్కడ వినపడుతున్నట్టున్నాయి చెవులుండి. ఓకే, వెరీ గుడ్. ఇవి కూడా కాదు. నేను మళ్ళీ మీకు ఇంకో విషయం, మీకు సరిగ్గా అర్థం కాలేదు, ఇంకో స్కీమ్ చెప్తాను. 2,000 రూపాయలతో ప్యాకెట్ ఉంది. దానిలో జెరూసలేం మట్టి ఉంటుంది, జోర్డాను నీళ్లు ఉంటాయి, ఒలీవ్ నూనె ఉంటుంది, ద్రాక్ష రసం ఉంటుంది, అంజూరపు మొక్క ఉంటుంది. దాని వెనక దేవుని పవిత్రమైన పాదాలు నడిచిన ఎప్పుడు అల్లప్పుడెప్పుడు నడిసిన భూమిలో ప్రార్థన చేసినటువంటి భూమి. ఈ ప్యాకెట్ మీరు కొన్నట్లయితే దేవుని యొక్క పరిపూర్ణ దీవెనలు మీ ఇంట్లోకి వచ్చేస్తాయని చెప్తాడు ఆయన. ఇంట్లోకి వచ్చేస్తాయి ఆ ప్యాకెట్తో పాటు. పెడతారా పెట్టరా? చెవు నుండి వినలేని వారా, కళ్ళు నుండి చూడలేని మూర్ఖులారా, తెలివి తక్కువ మూర్ఖులారా, ప్రభు చెప్తున్నాడు. అపవాది యుద్ధాలు చేయటానికి మీరేమీ సాతాను పక్షంగా వెళ్ళి చేతబడ్డాడు పక్కన కూర్చోవద్దు. నీ కొంపలోకి అలాంటి లక్షణాలు కలిగిన మనుషులు నేరుగా చేరుతున్నారు, ఏ పద్ధతిలో కానీ. చూసుకో. ఈ మధ్య ఒక పాస్టర్ గారు నాకు వచ్చారు. ఆయన ఒక మాట చెప్పారు. పాస్టర్ గారు, ఈ ఉంగరం మీకు తెలుసా అన్నాడు. ఏ ఉంగరం అండి అని. నవరత్నాల ఉంగరం అండి అని. నవరత్నాలు విన్నానండి. అంటే నవరత్నాలు అంటే ఏముంటాయి తెలుసా? నేను చెప్తాను వినండి. కెంపు, గోమేధికము, పచ్చ, ముత్యము, నీలము, రత్నము, పగడము, వజ్రము, పుష్యరాగం. ఈ 9 రత్నాలు ఒక బంగారానికి అతికినటువంటి ఒక ఉంగరం. రైట్ రెవరెండ్ గారు ఎడమ చేతికి పెట్టుకున్నారు. రైట్ రెవరెండ్ విశాఖపట్నానికి. ఆ ఉంగరం గురించి ఆయన ఎంత గొప్పగా చెప్పారంటే, పాస్టర్ గారు, ఈ ఉంగరం గనక ఎవరైనా ధరిస్తే సేవ ఎలాగైపోద్ది అన్నాడు. ఎలాగా? ఇలా తిరిగిపోద్దండి సేవ అంటే ఏమవుద్ది పాస్టర్ గారు?
ఏమవుద్దు అంటారా, మీ స్థలం ఇరుకైపోయింది, విశాలం అయిపోద్ది అన్నాడు. ఎలా అయిపోద్ది అన్నారు, అదంతే అయిపోద్ది అంతే. ఏమిటి సరే ఈ నవరత్నాల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే, వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, కేపీఆర్ జ్యువెలరీ టీవీలో, జామీ టీవీలో వస్తారు కదా, వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, ఇది పుటం వేసాము, ఇది అమెరికా నుంచి వచ్చింది, ఇది జర్మనీ నుంచి వచ్చింది, ఇది కాబూల్ నుంచి వచ్చింది అని ఏమో చెప్తాడు. ఈయనేం చెప్పాడు తెలుసా, ఆ పాస్టర్ గారు చెప్పిన విషయం నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. 7 పెళ్లి కాని పెద్ద పాస్టర్లు 7 వారాలు ప్రార్థన చేసి 7 వారాలు ఉపవాసం ఉండి 7 దేశాల్లో ఉండి వాళ్ళు సిద్ధపరిచిన ఉంగరం అంట. సమస్యలు ఎలా తీరిపోతాయి? ₹1,00,00,000 అప్పులు తీరిపోదు పాస్టర్ గారు అన్నాడు ఆయన. ఎవరికైనా కావాలా? అడ్రస్ ఉంది, నేను తెప్పిస్తాను. పోనీ ఆలివ్ గ్రీన్ గారి రికమెండేషన్ సుమాత్రాజు గారు చెప్తే కొనలేదండి మనం, అలాగే చెప్తాను, నేను చెప్తాను. కమాన్ రండి కొనండి. ప్రజలందరూ మోసపోతున్నారు. ఆడెవడో ధనలక్ష్మి యంత్రం, ధనలక్ష్మి యంత్రం, హనుమంతుడి యంత్రం, ఆ కుబేర్ యంత్రం అంటే పరుగులు పెట్టినప్పుడు క్రైస్తవ ఉంగరానికి ఎందుకు పరిగెత్తరు? అందుకు ఒక పెద్ద పాస్టర్ గారు చేసిన ప్రణాళిక ఇది. సో ఉపయోగపడదు సుమా. దాంతోపాటు మీకు బైబిల్ ఫ్రీ కూడా ఇస్తున్నాడు. ఖరీదు నన్ను అడగండి, అది మీరు ఎవరైనా కొంటాను అంటేనే నేను రేటు చెప్తాను, లేదా చెప్పను. రెండవ విషయం అర్థమైందా? ఇది కూడా మీకు అర్థం అవ్వలేదు, మళ్ళీ చెప్తాను. 21 రోజులు ఉపవాసం ఉండి 21 రోజులు ప్రార్థనలు వాక్యాలు చెప్తూ మీటింగులకు తిరిగి 21 రోజులు ఒంటరిగా రాత్రులు గడిపి ప్రార్థన చేసినటువంటి ఒక కర్చీఫ్ ఉంది. ఈ కర్చీఫ్ ఎక్కడ చేస్తే ఎక్కడ స్వస్థతలు, విడుదలలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు. ఎవరైనా ఇవ్వలేదా? అర్థం కావట్లేదు కదా నా మాట. ప్రయత్నం చేయండి, నేను చెప్తూనే ఉంటాను కొన్ని. అంటే అర్థమైందా? ఈ కర్చీఫ్ మీద పాస్టర్ గారు యొక్క సంఘము యొక్క ముద్ర కూడా ఉన్నాయి. ఆ పేరు చెప్తే దయ్యం వెళ్ళిపోద్ది అంతే. పౌలు నడికట్లు తీసుకెళ్తే విడిపోలేదా? మా పేతురు నీడపడి దెయ్యాలు వెళ్ళిపోలేదా? ఆ తర్వాత ఇంకెప్పుడు వెళ్ళలేదని బైబిల్ చెప్తుంది. వీళ్ళకి వెళ్తాయని దేవుడు చెప్పాడేమో. కోట్ల వ్యాపారం జరుగుతుంది ముసుగులో క్రైస్తవ సంఘాల్లో. కళ్ళుండి కనపడక, చెవులుండి వినపడక. దిస్ ఈజ్ నాట్ యువర్ ఇగ్నోరెన్స్. నీకు తెలియతనం కాదా ఇది? నీ లోపల గ్రహింపు కలిగిన ఆత్మ ఉండి దాన్ని గ్రహించడానికి ఇష్టం లేని శాతాని యొక్క శోధన కాదా నీ బ్రతుకులో? ఎన్ని సందర్భాలు ప్రార్థన నూనె కొట్టుకు చచ్చిపోతారండి. కొట్టుకుని అదేదో కోకోకోలా ఇసిరితే నాలుగుని పడిపోయి చచ్చి బతుకుతారన్నట్టు దాని దగ్గరికి వెళ్ళిపోయి అను నాకు 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 ఆయన బేరల్లో దింపి అమ్ముతూ ఉంటాడు. 25 రూపాయలు, 30 రూపాయలు, బ్లాక్లో 50 రూపాయలు ప్రైర్ నూనె. బ్లాక్ ఏంటండి దానిలోని? నాకు అర్థం కాలేదు. అమ్ముతున్నారు బ్లాక్లో. రాజమండ్రి మీరు వెళ్ళండి, ఆన్ టైంలో మీరు సండే వెళ్ళకపోతే మీకు దొరకదు బ్లాక్. మరొక మాట చెప్పాలి, మీరు మొహాలన్నీ బాధపడుతున్నారు కాబట్టి చెప్పను. ఎందుకంటే మీకు వినపడింది, మీకు కనబడింది. ఇప్పుడు ఇది భయంకరంగా ఉందా? నేను చెప్పిన పద్ధతులు భయంకరంగా ఉన్నాయా? ఏవి భయంకరంగా ఉన్నాయి? ఇంకా వెర్రివారు ఎవరైనా ఉండి మీరు ఎన్నైనా చెప్పండి, మాకు దేవుడు తెలుసు, మేము మా పద్ధతులు మారం మేము ఇలాగే బతుకుతాం, మా పరిచర్య ఇంతే, మాకు దేవుడు ఉన్నాడు, మాకు ఈ పద్ధతుల్లో చాలా కార్యాలు జరిగాయి అని చెప్పేటువంటి గుడ్డి విశ్వాసులారా, మీకు స్తోత్రం. దేవుడు ఇప్పుడు కూడా స్వస్థతల కోసం సేవకుల్ని కానీ పాస్టర్లు కానీ సెలబ్రిటీల మీద ఆధారపడడు. నీ ప్రార్థన మీద దేవుడు ఆధారపడతాడు. ఏ నెవర్ బిలీవ్ ఎనీ సెలబ్రిటీ. నేను మీటింగ్ లో ఆయన చెప్తున్నాడు, రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థన చేయబడును అని రాశారంట. అప్పుడు ఆ మీటింగ్ లో అన్నారంట, రోగులకే బెస్ట్ అన్నారంట. అంటే ఏంటి అర్థం? ప్రార్థన చేయించుకోవడానికి అర్హత ఎవరికి దొరుకుతుంది? మాకు లేదు, ఓన్లీ రోగులకే అనేసారు ఆ పాస్టర్ గారని వాళ్ళందరూ బాధపడిపోతున్నారంట. అందుకని పాస్టర్ గారు చెప్తున్నారు, అందరికీ నేను ప్రార్థన చేస్తానండి. మీకు ప్రార్థన నేర్పించడం రాదా? అందరు రండి, మీరు ఎలా ప్రార్థన చేసుకోవాలని చెప్పడం ఆ పాస్టర్ రాదు. నేనే ప్రార్థన చేస్తాను, రండి అని పిలవడవచ్చు. దేవుడు ఎప్పుడు కూడా ఒక మనిషి యొక్క ప్రార్థనకు, ఏలియా కూడా నీలాంటి సామాన్యమైన మనిషి అని చెప్పినప్పుడు ఆ మాట నీకు ఎందుకు కనపడలేదు? బైబిల్లో నీకు ఎందుకు కనపడలేదు? నీ ఇగ్నోరెన్స్ మీద సాతాను దాడి చేస్తున్నాడు, నీ అమాయకత్వం మీద దాడి చేస్తున్నాడు, నీ మూర్ఖత్వం మీద దాడి చేస్తున్నాడు, నీకు తెలియని తనం మీద దాడి చేస్తున్నాడు, నువ్వు తెలుసుకోకుండా గ్రహించకుండా ఉండడం మీద దాడి చేస్తున్నాడు. జాగ్రత్త. నువ్వు చేయాల్సింది ఎప్పుడు కూడా విశ్వాసంతో, నువ్వు నమ్మే వాక్యముతో, యేసు పొందిన దెబ్బల ద్వారా కచ్చిన రక్తంలోనే విజయం ఉంది తప్ప ఏ మనిషి చేసే ప్రార్థనలో కూడా గొప్పతనం లేదు ప్రియులారా.
కాబట్టి నువ్వు నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 1-6 వచనాలు నువ్వు తీరిగ్గా చదువు. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 1-6 వచనాలు చాలా స్పష్టంగా దేవుని జ్ఞానము దేశమందు లేకపోవట చూసి అని మాట్లాడుతున్నాడు. ఏంటి దేవుని జ్ఞానం ఎందుకు లేదు? వినడం మానేశారు, అర్థం చేసుకోవడం మానేశారు. ఎవరో సులువుగా చెప్తే, ఎవరో ఏదో చేస్తే అదే నాకు సులువని, దానితో నాకు మేలని ఇక దాని వెనక పరిగెడుతున్నారు. రోజు ఫాస్ట్ ఫుడ్ మీ పిల్లలకి మీరు పెడతారా? ఎవ్రీడే ఫాస్ట్ ఫుడ్ పెడతారా? ఏమండి తల్లిదండ్రులైన వారు, మీకు 2-3 పిల్లలు ఉంటే డైలీ ఫాస్ట్ ఫుడ్ రోడ్డు మీదకి వెళ్ళి కొని తెచ్చుకోరా అని చెప్పి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తినిపిస్తారా? ఏమవుతుంది తింటే? ఇక డాక్టర్లు ఉన్నారు, రోజు బయటికి వెళ్ళి ఆ ఫాస్ట్ ఫుడ్ స్పీడ్గా అయ్యే ఫుడ్ తింటే ఏమవుతుందండి? ఏమేమి పాడైపోతాయి? ముందు కడుపు పాడైపోద్ది, ఆ తర్వాత మిగిలిన అవయవాలు పాడైపోతాయి, స్లోగా మనిషి ఆకారాలు మారిపోతాడు కదండి. నీ మట్టుకు నువ్వు దేవుని యొక్క పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతిలో వాక్యాన్ని శ్రద్ధగా తిని నమిలి మింగి ప్రార్థించి ప్రయాసపడి శక్తి పొందితే నీవు సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతావు. అంతేగాని ఈ షార్ట్ కట్ మెథడ్స్ ఏవి కూడా నీ జీవితానికి సరిగ్గా నిలబడవు. జాగ్రత్త. అంతేకాదు, ఈరోజు ఒకవేళ నీవు ఇంకా ఇదే పద్ధతిలో నీ ఇగ్నోరెన్స్ తోనే నాకు అన్నీ తెలుసు అనుకునే మూర్ఖత్వంతో కనుక నువ్వు చేస్తే నువ్వు మతాన్ని ఆచారాన్ని వెంబడిస్తావు తప్ప యేసుక్రీస్తు మార్గాన్ని వెంబడించవు. జాగ్రత్త. ఇక్కడ ఎప్పుడు కూడా నీ పట్ల ఈ లోకంలో దేవుని కొరకు ఉన్న ఉద్దేశాలు పని చేయకుండా ఆగిపోవడానికి కారణం నీలో ఉన్నటువంటి ఇగ్నోరెన్స్, తెలివి తక్కువతనం, గుర్తించకపోవడం. దిస్ ఇస్ మొట్టమొదటి సాతాను యొక్క తంత్రం ఏంటి అని అంటే ఇదే. ఇప్పుడు రెండో విషయం చెప్తాను, చెప్పమంటారా? రెండో విషయం చెప్పనా? మొదటిది ఏంటండి? తెలివి తక్కువతనం. ఒకసారి అనండి, బాగుంది పదం. తెలివి తక్కువతనం, గ్రహించకపోవడం. చెప్పండి, మీరు అర్థం చెప్పి. గ్రహించకపోవడం, తెలుసుకోకపోవడం. ఒకడు అన్నాడు, మాకు ఇవన్నీ ఎలా తెలుస్తాయండి, మీరు చెప్తేనే కదా, మాకు చెప్పకపోవటం వల్ల మేము అలా మా పాస్టర్లు అలా తిప్పారో అలా తిరిగిపోతున్నాం అన్నాడు ఆయన. తెలుసుకో. నేను ఈ నెలలో నా ఇన్కమ్, నేను ఉద్యోగం చేస్తుండగా ఒక 50,000 వచ్చింది. నేను ఖర్చులన్నీ పోను బ్యాంకులో 20,000 దాచేసుకున్నాను. వచ్చే నెల కూడా నాకు 50,000 వచ్చింది. మళ్ళీ 20,000 దాచేశాను. ఒక 6 నెలలు వచ్చిన డబ్బులు దాచేస్తా ఉన్నాను. బ్యాంకు నుంచి నాకే నోటీస్ రాలేదు, కానీ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి నోటీస్ వచ్చింది. భయ్యా నీ బ్యాంకులో లక్షలు దాటిపోతుంది, నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి అని. నేనెందుకు కడతాను, నాకు అవేం తెలియదండి అన్నాను అనుకోండి. అప్పుడు చట్టం ఏముంటుందో తెలుసా? నీకు తెలీదు అని నువ్వు తప్పించుకోవడానికి కుదరదు, తెలుసుకోవాల్సిన బాధ్యత నీకుంది. ఇగ్నోరెన్స్ ఇస్ అ సిన్, యూ షుడ్ నో. అంతేగాని నాకు తెలియదంటే కుదరదు, కాబట్టి తెలుసుకుని నువ్వు కట్టాలి. కట్టలేదు కాబట్టి నీకు పెనాల్టీ అని చెప్పి నీకు ఛార్జ్ చేస్తారు. జాగ్రత్త. దేవుని పద్ధతులు తెలుసుకోవాల్సిన బాధ్యత నీదే. పాస్టర్లు చెప్పారా లేదా కాదు, బైబిల్ చదివితే పరిశుద్ధాత్ముడు నీకు బోధించేలాగా నేర్పిస్తానన్నాడు. మరుగు చేయడానికి ఏమీ లేదు ఈ బైబిల్లో, గ్రహించండి. సో ఇప్పుడు నంబర్ 2, యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వచనం. నేను ఎక్కువగా వివరించకపోవడానికి కారణం ఏంటంటే నీ హృదయానికి దేవుడు మాట్లాడుతున్నాడు, కళ్ళు చెవులు తెలుసుకుంటున్నాయి చాలు. రెండవ విషయం, మొట్టమొదటిది ఇగ్నోరెన్స్. నంబర్ 2 అన్బిలీఫ్. జాన్ 8:24, యోహాను సువార్త 8వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 8:24. ఆయన ఏమన్నాడు చూడండి. యేసు ప్రభువు మాట్లాడుతున్నాడు, కాగా మీ పాపములలో నుండి మీరు చనిపోవద్దని మీతో చెప్పితిని. నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు పాపములోనే ఉండి చనిపోవద్దని వారితో ఏం చెప్పాడు? నేను ఆయననే అని మీరు విశ్వసించకపోతే మీరేమైపోతారు? పాపములోనే ఉండి చచ్చిపోతారు. యేసు ప్రభు ఎవరి గురించి చెప్పుకుంటున్నాడు? ఆయనని ఎవరినని నమ్మని చెప్తున్నాడు. యేసు అనే వ్యక్తి వచ్చి మాట్లాడుతున్నాడు, నేను పరలోకం నుంచి దిగి వచ్చిన దేవుని కుమారుడునైన క్రీస్తునని మీరు కనుక నమ్మకపోతే అని చెప్తున్నాడు. ఇప్పుడు నమ్మాల్సిన బాధ్యత ఎవరిది? నమ్మారా మీరు? యేసు క్రీస్తు దేవుని కుమారుడు, నా పాపములన్నీ తీసేయటానికి వచ్చాడని ఎంతమంది నమ్ముతున్నారు? నేను మళ్ళీ ఈ ఎండింగ్లోకి వచ్చినట్టు మీ చేతులు తెంపకూడదు. మీరు నమ్మారా లేదా కరెక్ట్గా చెప్పండి. నమ్మితే నమ్మేమనండి, అంతే. నమ్మారా? వెరీ గుడ్. ఎంతమంది నమ్మారో నేను చూపిస్తాను. నంబర్ 2 మత్తయి సువార్త 13:58, మాథ్యూ 13:58. మత్తయి సువార్తకి మార్కు సువార్తకి ఒక చిన్న భేదం ఉంటుంది, అదేంటో మీకు చెప్తాను. మత్తయి సువార్తలో మత్తయి గారు చరిత్ర ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వకుండా పాత నిబంధనకు కొత్త నిబంధనకు మధ్యవర్తిగా బ్యారియర్గా పోష్గా ప్లెయిన్గా రాస్తాడండి. మార్కుకి మొహమాటం ఉండదు. లూకా డాక్టరు, లూకా రాసేటప్పుడు ఎలా రాస్తాడు తెలుసా? ప్రతిదీ మత్తయి మార్కు రికార్డు చేయనివి లూకాలో ఉంటాయి. జాన్ అసలు పట్టించుకోలేదు, అవన్నీ ప్రేమ ముసుగు.
ఆయన అంతా ప్రేమలో కొట్టేశాడు. వీళ్ళిద్దరూ అలా కాదండి. మార్క్కి ఈ లూక్కి ఉన్న గొప్పతనం ఏంటంటే, లూక్ లోపలికి వెళ్ళి డాక్టర్ లాగా చెక్ చేసి చెప్తాడు, మార్క్ అస్సలు మొహమ్మట్ లేకుండా మాట్లాడతాడు. ఏంటి తేడా చూపిస్తాను. మత్తయి సువార్తకు రండి, 11వ అధ్యాయం 58వ వచనం, 13:58. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు, ఎవరి విశ్వాసాన్ని బట్టి? వారి అవిశ్వాసాన్ని బట్టి. ఎవరి విశ్వాసాన్ని బట్టి? అవిశ్వాసాన్ని బట్ట. ఏం చేయలేదు యేసు ప్రభు అని చెప్తున్నాడు మాథ్యూ. ఏం చేయలేదు? అద్భుత కార్యాలా? అనేక అద్భుత కార్యాలా? అంటే ఎన్ని చేసి ఉంటాడు? కొన్ని చేసి ఉంటాడు. ఎక్కువ చేయలేదు, కొన్ని మాత్రం. అంతే కదా మన భాష, రైట్. మార్క్ ఏం చెప్పాడో చూద్దామా? 6వ అధ్యాయము 5వ వచనం, మార్క్ 6:5. ఇదే వచనానికి సందర్భించి మార్క్ కొటేషన్ ఎలా ఉందో చూద్దాం. ఇద్దరు డిఫరెంట్ టైమింగ్స్ అండి, వేరు వేరు కాలాల్లో రాసిన విషయాలు ఇవి. మార్క్ సువార్త 6వ అధ్యాయము 5వ వచనం. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచడం తప్ప మరి ఏ అద్భుతం. ఆయన ఏమన్నాడు? మత్తయి కొంచెం బాధపడతాడు యేసు ప్రభు అన్నట్టు, కొన్నే చేశాడు, ఎక్కువ చేయలేదు అన్నాడు. ఈయన ఏమన్నాడు? ఏం చేశాడు అనుకుంటున్నారు? కొన్నిసార్లు కొన్ని మీటింగ్స్కి వెళ్ళినప్పుడు నాకు కూడా ఇలాగే చెప్తా ఉంటారు, అదేంటి పాస్టర్ గారు మీరు అందరికీ ప్రార్థన చేసి ఏదో ఒకటి చెప్తారు అనుకుంటే మీరు 2-3 చెప్పి వచ్చారు ఏంటండి అంటారు. 2-3 చెప్పి అందరికీ ఏం చేయలేదని చెప్పలేదు, అందరికీ చెప్పలేదు అన్నది అభియోగం. ఇప్పుడు మార్క్ ఎంత డైరెక్ట్గా మాట్లాడాడు ఇప్పుడు అర్థం వచ్చాదండి. అందువలన కొద్దిమంది రోగుల మీద మాత్రమే ఈ నెల చెప్తున్నాడు. ఇప్పుడు అనేక అనే పదానికి కొద్దిమంది అనడానికి డెఫినేషన్ ఎంత తేడా ఉంది? ఎక్కువ మందా తక్కువ మందే? కొద్దిమంది అంటే ఎంతమంది? ఇట్స్ నంబర్డ్. ఈ ఫింగర్స్ మీద లెక్క పెట్టగలిగిన లిమిటెడ్ అని చెప్పేశాడు ఇక్కడ. కొంచెం మందికి అండి, చాలా తక్కువ మందికి సార్ అని, అంటే కనీసం ఒక 100 కూడా ఉండరు అనమాట, అంత తక్కువ అని చెప్పేశాడు. అంతమందికి స్వస్థత మాత్రమే చేశాడు. మరి ఏ అద్భుతమును అంటే ఏం జరగలేదు, కొన్ని అద్భుతాలు అన్నాడు అక్కడ. ఇక్కడ ఆయన అది కూడా తెలిసిపడ ఏం చేశాడు యేసు ప్రభు? ఏం చేయలేదండి, అసలు ఏ అద్భుతం జరగలేదు, చెయ్యలేదండి అని చెప్పి అన్నాడు. చూడండి అక్కడ, ఆయన వారి అవిశ్వాసమునకు ఇది రికార్డ్ చేశాడు. ఈయన రికార్డింగ్ ఏంటి? యేసు ప్రభువు ఆశ్చర్యపోయాడు రా. ఎందుకు ఆశ్చర్యపోయాడు తెలుసా? వారి అన్బిలీఫ్, వారి అవిశ్వాసానికి యేసు ప్రభు ఆశ్చర్యపోయాడు. ఏమంటే విశ్వాసానికి ఆశ్చర్యపోయాడు, శతాధిపతి దగ్గరికి వచ్చేటాడు. వీళ్ళ అవిశ్వాసానికి ఏమైనా యేసు ప్రభుకి ఏమి ఆశ్చర్యాల ఆఫరో చూడండి. కొంతమంది ఇక్కడ ఉన్నవారు మేము నమ్ముతున్నాం అనేటువంటి వారు ఇక్కడ ఎంతమంది ఉన్నారో, మీరు యేసు ప్రభు మీ విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోతాడా? ఏది శతాధిపతి వృద్ధుడిలాగా, 12 సంవత్సరాల రక్తస్రావ స్త్రీలాగా, లేకపోతే మార్క్ చెప్పిన ఈ సెంటెన్స్ దగ్గరికి వచ్చి వీళ్ళకి చిన్న చిన్న స్వస్థలు అయితే ఇస్తాడు తప్ప వీళ్ళకి ఏ అద్భుతం చేయలేకపోయాడు. ఎందుకంటే వీళ్ళ విశ్వాసానికి యేసు ప్రభు ఆశ్చర్యపోయాడండి అని చెప్తారు. ఏ స్టేట్మెంట్ నీ గురించి చెప్పాల్సి వస్తుంది బైబిల్లో? అదే జీవ గ్రంథంలో రాస్తాడు కదా. ఏ స్టేట్మెంట్ రికార్డ్ అవుతుంది చెప్పండి? ఫస్ట్ స్టేట్మెంటా సెకండ్ స్టేట్మెంటా? డౌట్. ఇప్పుడు నేనేమన్నా, నేను తీర్చిచ్చేవాడు నేను కాదు కదా. సరే, ఇప్పుడు ఈ అన్బిలీఫ్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచిద్దాం. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాలు. 2 కొరింథీ 4 త్వరగా 3 నుంచి 4వ వచనంలో, మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడినది. దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఏం చేసింది? కళ్ళద్దాలు తీస్తే కనపడకుండా ఉండేది గుడ్డితనం కాదు, చూపు సరిగ్గా లేకపోవడం. అసలు కళ్ళే కనపడకుండా చేసేసింది, అది గుడ్డితనం. ఎంత గుడ్డితనం కలుగు చేసింది ఈ లోక సంబంధమైన దేవత? గుడ్డితనం చేసేసింది. ఇప్పుడు ఆలోచిద్దాం, అన్బిలీఫ్. ఎలాంటి అన్బిలీఫ్ లో ఆత్మీయ క్రైస్తవులు ఉంటున్నారో ఒకసారి ప్రయత్నం చేస్తే మనకు అర్థమైపోద్ది. నేను ఇంకొక వచనం కూడా చదివి నేను ఆ వివరంలోకి వెళ్తాను. హెబ్రీ పత్రిక 3:12, Hebrews chapter 3:12. ఈ అన్బిలీఫ్ మనుషులకు ఎలా ఉంటుందో తెలియాలి కదా మీకు. హెబ్రీ 3:12, సహోదరులారా జీవము కలిగిన దేవుని విడిచిపెట్టిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవరి యందైనను
ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఏం చేయాలండి? జాగ్రత్తగా ఏం చేయాలండి? విశ్వాసము లేని దుష్టమైన హృదయము నీలో ఎక్కడైనా ఉందేమో జాగ్రత్తగా చూసుకోండి. ఇందాకేం చెప్పాడు? అవిశ్వాసాన్ని బట్టి యేసుప్రభు ఏం చేయలేకపోయాడు? అద్భుతాలు చేయలేకపోయాడు. కొన్ని స్వస్థతలు ఏమో కామన్ గా చేశాడు తప్ప ఏమీ స్పెషల్ ఎఫెక్ట్ ఏమీ లేదు. వారి అవిశ్వాసానికి ఆయన ఏమయ్యాడు? ఆశ్చర్యపడు. ఈ కాలంలో మనతో పౌలు ఏం చెప్తున్నాడు? మీలో కూడా ఎక్కడైనా అలాంటి అవిశ్వాస హృదయం ఏమైనా వస్తుందేమో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఏమండి, ఇక్కడ మీకు అందరికీ విశ్వాస హృదయం ఏముందా? అవిశ్వాస హృదయం ఏమనుందా? అందరు హృదయం విశ్వాసంతో నిండిపోయి ఉన్నారా? నిండిపోయి పొంగిపోయి పొర్లిపోయి ఉన్నారా? ఏమన్నా అవిశ్వాస హృదయం కూడా తగులుతుందా అప్పుడప్పుడు? మాట్లాడట్లేదు. యేసుప్రభుని నమ్మారా లేదా? పోనే ఇందాక చేయొత్తారు కదా, నమ్మేమని. యేసుప్రభుని నమ్మితే జరిగే విషయం ఏంటో తెలుసా? అది సువార్త ప్రకాశము. సువార్త ప్రకటించే వాడిని బట్టి నమ్మారా? సువార్తను బట్టి నమ్మారా? ప్రకటిస్తున్న పెద్ద ఆయనను బట్టి, పెద్ద మాటలను బట్టి, పెద్ద పద్ధతులను బట్టి నమ్మారా? ప్రభువుని బట్టి నమ్మారా? కాబట్టి ప్రకటించే వాడిలో ఏ గొప్పతనం లేదు. ప్రకటిస్తున్నదే సువార్త. ప్రకటించుతున్న వెలుగు మనకి కనపడటమే దేవుడు కోరుకుంటున్న పరిస్థితి. రైట్. మీ ఇంట్లో ఎవరికైనా ఈ మొక్క ఉందేమో చెప్పండి. మీ ఇంటి బయట కానీ, ఇంటి మీద కానీ, ఇంటి పక్కన కానీ ఇలా కట్టి ఉందా? ఇంటి మూలన కానీ ఇలాగేమైనా ఏసి ఇంట్లో పెట్టుకుని ఉంచుతున్నారా? ఏం జరుగుద్ది? ఇది దిష్టేనా? ఎన్ని దిష్టిలు అంటున్నారు మీరు? ఈ మధ్య ఏదో కొంచెం అలోవేరా, అదే ఎలావేరా అన్నట్టు, అలోవేరా ఎక్కడ చూసినా ఆలివేరా ఆలివేరా ఆలివేరా, ఈ దానికోసం పెట్టుకున్నారా? నిజం చెప్పండి క్రైస్తవులారా. ఓకే, అంటే నేను పబ్లిక్గా ఉంటాయని ఇలాంటివి తెచ్చాను. మీ ఇంట్లో ఎక్కడైనా వెదురు చిన్న చిన్న మొక్కలు ఉంటాయి, ఇలా కట్టు ఉంటాయి, దాని మీద నుంచి ఆకులు చిగురించి ఉంటాయి, చిన్న నీళ్లు ఉంటాయి, ఉన్నాయా? బ్యాంబూ, చైనీ బ్యాంబూ అంటారు, ఉన్నాయా? ఎందుకు ఇంట్లో పెట్టుకోవాలి? ఓకే, మీకు తెలియదు కదా, అందుకే చూస్తున్నారు. లాఫింగ్ బుద్ధ ఉన్నాడా? నవ్వుతూ ఉంటాడు కదా, లాఫింగ్ బుద్ధ లేడా? అది కూడా తెలియదు కదా. చైనీ బెల్స్ ఉన్నాయా? పోనే గుమ్మాలకు కడతారు కదా, టింగ్ 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 టింగ్, అప్పుడప్పుడు గాలి కొట్టుకుంటూ ఉంటాయి కదా. పుల్ల మొక్కలు మధ్యలో ఒక బెల్ల మొక్క ఎలా తగిలినప్పుడు టింగ్ 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 వినపడలేదా? ఇది కూడా మీకు తెలియదు కదా, అలా చూశారు. ఓకే, ఇంక మీరు నమ్మరు, నేను చెప్పను, అసలు విషయంకి వస్తాను. మీ పాస్ గారి ఇంటికి వస్తే మంచి జరుగుద్దా జరగదా? జరుగుద్దా జరగదా? నా మొహం చూడకండి, మాట్లాడరేమండి. ఇది కూడా నీకు తెలియదు. పోనే క్రైస్తవ ఇంటర్వ్యూ లాగా ఉంది ఇది. సరే, మీ పాస్ గారికి ఆ శక్తి ఉందా లేదా? ఆ శక్తి, ఆ శక్తి కాదు, ఆ శక్తి. అన్ని అపార్థాలే, మీకు అర్థాలు అవ్వట్లేదు. కానీ ఏ శక్తి? ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే మా పాస్టర్ గారు ఉంటుంది, ఆ శక్తి. ఒక ఆయన ఏమన్నాడో తెలుసా? నన్ను రమ్మన్నారు, ఒక ఇంటికి రమ్మన్నాడు. మేము ఇంట్లో దిగినప్పుడు మా ఇంట్లో మనశ్శాంతి లేదండి, గొడవలండి, భార్యాభర్తలకి పిల్లలకి మాకు విపరీతమైన గొడవలు అయిపోతుండేవండి. ఇక ఎంత బాధపడ్డామంటే మా పాస్ గారికి చెప్పాం, అయ్యా మా గొడవలకి మాకు నిద్ర లేక మేము చాలా సతమతం అవుతున్నాం, దయచేసి మీరు ఒకసారి వచ్చి ప్రార్థన చేస్తే మనశ్శాంతి ఉంటుందని మేము నమ్ముతున్నాం, ప్లీజ్ రండి పాస్ గారు అని అంటప్పుడు పాస్ గారు ఇంటికి వచ్చి ప్రార్థన చేసిన తర్వాత అద్భుతం జరిగిందని టీవీలో సాక్ష్యం విన్నాను నేను. మనశ్శాంతిగా నిద్రపోతున్నారంట, అసలు గొడవలు లేవంట, ఎంత హాయిగా ఉన్నారో, ఎంత ప్రశాంతంగా ఉన్నారో. మరి ఆ రోజు నుంచి మాకున్నటువంటి శాంతి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి ఇచ్చినలాంటిది మాత్రం కాదండి. అది ప్రశాంతంగా హాయిగా మేము నిద్రపోతున్నాం, అందుకు దేవునికి వందనాలు, మా పాస్టర్ గారికి వందనాలు అందావిడ. నమ్మరా? ఇది కూడా అలా మాట్లాడతారండి, అలా చూస్తారండి. ఉండదా చెప్పండి? ఉండదా?
నన్ను కూడా ఒకసారి రమ్మంటే నేను ఇది కొనుక్కెళ్ళా. చూసారా మొక్కలు తిప్పేస్తున్నారు. ఇది ఇచ్చాను, పెట్టండి ఇంటికి, దరిద్రం ఏమైనా ఉంటే పోద్దాన. పాస్టర్ గారు మనం క్రైస్తవులం కదా అంటే, అయితే క్రైస్తవులు అయితే మనం ఎలాంటివి చేయకూడదు కదా. మరి ఎలాంటివి చేయొచ్చు, ఎలాంటివి చేయొచ్చు చెప్పండి. నేను చెప్తే ఈ ఆలిగ్రీని విమర్శిస్తున్నాడా? నువ్వు చేస్తే అది ఆత్మీయత. నువ్వు చేసే పద్ధతులన్నీ లోకంలో వేయచ్చా? నేను నీకు ఇది పర్వాలేదా, ఏమవుతుంది, బొమ్మ దీన్నే ఉంది బెట. ఈ లోకంలో విగ్రహం అంతా ఒట్టిదనియు, దానికి ఏ శక్తి బల ప్రభావం లేవనియు, ప్రార్థన చేసి తింటే పరిశుద్ధంగా ఏ ప్రసాదమైన ఆహారం అనియు నీకు అర్థం కాలే బైబిల్లో. నీకు మాత్రం ఇది ఇవ్వకూడదు. ఏమి ఇవ్వాలి? ఒక మంత్రమో, ఇది 91వ కీర్తన నుంచి ఒక వాక్యం తీసి ఒక క్యాలెండర్ తయారు చేసి ఒక బోర్డు పెట్టుకొచ్చి, యేసు నామములో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మక నామమున దీన్ని బిగిస్తున్నానని చెప్పి ఆ గుమ్మానికి ఒక ముద్ర వేసి వచ్చాను అనుకోండి. నవ్వుతున్నారు కానీ ఎన్ని క్రిస్మస్లకి మీ ఇంటికి వచ్చి ఇంటి ముందు స్టిక్కర్లు వేయించుకోలే మీరు? యేసు నేడు పుట్టిన హల్లెలూయా పక్కన పాస్ గారి ఫోటో. ఏంట్రా అని అడిగితే ఒక ఆయన చెప్పాడు, దయ్యాలు రాకుండా మా అయ్యగారు ఇక్కడ ఉన్నాడని. ఆడి విశ్వాసం దుష్ట హృదయం కాకపోతే ఏంటది? యేసు నేడు పుట్టాడా? ఎప్పుడు పుట్టాడు? ఎప్పుడు పుట్టాడు? నీ నమ్మకం ఆ రోజా? మీ పాస్ గారు ఆ రోజు స్టిక్కర్ అంటే ఇచ్చిన రోజా వచ్చింది నీకు యేసు పుట్టినట్టు? కొన్ని వేల సంవత్సరాలు పుట్టాడన్న విషయం చెప్పడానికి సువార్త మాని, నేను నీ ఇంటి మీదకి ఎలా వచ్చానంటే ఇదిగో దీనిలాగా వచ్చాను. ఎంత తేడా ఉందా? ఏమండి, చెడిపోతున్న దుష్ట హృదయంతో నీ ప్రభువుని మోసం చేసే క్రైస్తవ జీవితం ఎలాగండి ఆత్మయుద్ధం చేయగలదు? ఆయన అనుకుంటున్నాడు నువ్వు యుద్ధం చేసి తీరాలి నా కొరకు అని. తొలి సంఘం అలాగే చేసిందా? బైబిల్ నేర్పిన సంఘము, ఈ ప్రదేశంలోకి వచ్చి సువార్తను ప్రకటించిన సంఘం ఇలాంటి పనులు చేశారా? ఎందుకు ఇలా తెగబడుతున్నారు క్రైస్తవులు? యుద్ధము చెయ్యాలని కోరుకున్నాడు దేవుడు, నువ్వే చెయ్యాలని కోరుకుంటున్నాడు. ఏముంది దీనిలో? ఈ మంత్రం ఎక్కడుంది? ఈ మంత్రాలు చదివేస్తే ఏమైనా పోతాయా? ఇంకొక విషయం తెలుసా? దయ్యాలు వల్లి వేసినట్లు అంటారు. ఈ దయ్యం ఈ మంత్రం చదువుద్దా చెప్పండి? అసలు కాగితం పెట్టుకున్న ఆడికి మీకు ఏమైనా తేడా ఉందా? అది వచ్చి ఈ మంత్రం చూసి అమ్మ నాయనో ఈడే ఎంత భయంకరంగా ఉన్నాడు, లోపల ఇంకా ఆడింకి ఎంత భయంకరంగా ఉన్నాడా అనుకుని వెళ్ళిపోవాలి. ఎవరు బెదరు ఆ భయానికి వెళ్ళిపోవాలి తప్ప నీ హృదయంలో ఉన్న ప్రార్థన, విశ్వాసం, నమ్మకం, నిరీక్షణ, ధైర్యం, వచనము పలికితే చేతులెత్తి ప్రార్థన చేయట, ఉపవాసంతో నీ హృదయంలో ఉన్న మంట, ఆత్మ యొక్క తీవ్రత, దానికి భయపడతాడు అపవాది. ఇలాంటి చీప్ ట్రిక్స్ జిమిక్స్ కి దయ్యం భయపడుతుందా? ఆలోచించు. నీలో ఉన్న అన్బిలీఫ్ ఏ స్థాయిలో ఉందో ఒకసారి ఆలోచించుకో. బిజినెస్ అండి, వాస్తు బాగలేదన్నారు, మంచాలు మార్చమన్నారు మా పాస్టర్ గారు, అవ్వలేదు, చాలా రకాల సమస్యలు వచ్చాయి. ఆ రోజు నుంచి మా పాస్టర్ గారిని మేము ప్రార్థన చేయమని సంఘంలో ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టాము. ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టిన రోజు ఆ రాత్రి దేవుడు మాతో స్పష్టంగా మాట్లాడేశాడు. ఏంటి అని అంటే 1/10వ నెంబర్ సంఖ్య వేసుకుని మీ డబ్బులు లెక్క పెట్టి క్రమంగా నాకు ఇచ్చేయమని చెప్పారట పాస్టర్ గారు రాత్రి కల్లోకి వచ్చి. ఆ రోజు నుంచి మేము ఖచ్చితంగా ఇచ్చేస్తున్నాం, ప్రత్యేక కానుకలు తీస్తున్నాం. మరి ఎవ్రీ సండే కూడా క్యారేజ్ పాస్టర్ గారికి అందిస్తున్నాం. మంత్లీ ఒక రోజు మా పాస్టర్ గారిని ఇంటికి పిలిపించి మేము ప్రేయర్ పెట్టించుకున్నాం. ఈ తర్వాత మా బిజినెస్లో అన్ని లాభాలంది ఒక ఆవిడ. ఏం జరుగుతుంది? విశ్వాసము లేని దుష్ట హృదయము కలిగిన నీ బ్రతుకులో ఒక ఆత్మీయ రంగు వేసుకుని మనుషులతోనూ మనుషుల సహవాసాలతోనూ నీ ఆత్మీయ జీవితాన్ని మోసం చేసుకుంటూ ఎలా బతుకుతున్నావు? ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నాను, నీ ప్రశ్నలకు సమాధానం చెప్పు. నెంబర్ 1, నీకు తెలుసు దేవుని మాటను నువ్వు అలా నమ్ముతున్నావా? ఎలా నమ్ముతున్నావు? ఏం చెప్తారు? ఎలా నమ్ముతున్నారు దేవుని మాటని? ఉన్నదున్నట్లుగా నమ్ముతున్నారా? ఈ మంత్రానికి దయ్యాలు రావు, దీనికి దయ్యం దూరంగా వెళ్ళిపోద్ది, ఈ నిమ్మకాయలు కడితే ఏమవ్వదు, ఈ కలబంద కడితే అది రాదు, వీటికి నమ్ముతావా? ఇప్పుడు నీవు దేవుని వాక్యమును ఉన్నదున్నట్లుగా నేను నమ్ముతున్నాను నమ్మగలిగే శక్తి ఉందా? పాస్ గారు నమ్ముతావా? ఎవరు నమ్ముతారు? మీరు రక్షించబడ్డా ఉన్నారు కదా, యేసుప్రభు నమ్ముకున్నా ఉన్నారు కదా. సువార్త యొక్క వెలుగు క్రీస్తుతోనా పాస్ గారితోనా? ఈ రోజుకి చాలా మందికి సువార్త ప్రకాశం కుటుంబాల్లో కలగకపోవడానికి కారణం పాస్టర్ మధ్యలోకి వచ్చి ప్రభు స్థానాన్ని తీసుకోవడం. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ది పాస్టర్స్. వాళ్ళని ఉంచవలసిన రీతిగా ఉంచని సంఘము
వాళ్ళ చేత పాపం చేయిస్తుంది. ఆ ముసుగులో, ఆత్మీయ ముసుగులో సెలబ్రిటీలుగా మారుతున్నారు. జడ్ కేటగిరీ సెక్యూరిటీలతో ప్రొటెక్షన్ తీసుకుంటున్నారు. నీ పాదములకు రాయి తగలకుండా దేవదూతలు ఎత్తి పట్టుకుంటారని వాక్యం చెప్పిన పాస్టర్ కిందకి దిగేటప్పటికి 10 మంది పోలీసు వాళ్ళు పక్క నుంచి వెళ్ళిపోతుంటాడు. కళ్ళు కనపడట్లా, వినపడట్లా నీ బ్రతుకులో. ఒకసారి ఆలోచించు. విశ్వాసం లేని దుష్ట హృదయంతో ఆత్మీయ యుద్ధం నువ్వు చేయడానికి పిలువబడ్డావు. ఎవరితో నీ సహవాసాన్ని పెంచుకుంటున్నావు? వాక్యంతోనా, లోకంలో మరో పదంతోనా? నెంబర్ 2, ఎలా జీవిస్తున్నా దేవుడు పట్టించుకుంటాడా, పట్టించుకోడా? చక్కటి సమాధానం చెప్పండి. మనం ఎలా జీవించినా దేవుడు పట్టించుకుంటాడా, పట్టించుకోడా? పట్టించుకుంటాడు అని నమ్ముతున్నావా, పట్టించుకోడని నమ్ముతున్నావా? నీ అన్బిలీఫ్ అంతా ఎక్కడ ఉంది ఇప్పుడు? పట్టించుకుంటాడా, పట్టించుకోడా? హలో, పట్టించుకుంటాడా? ఒకసారి మీ పక్కన చెప్పండి, నిజమా అబద్ధం? మీరు పట్టించుకుంటాడో, పట్టించుకోడా? ఎలా జీవిస్తున్నావు? పట్టించుకుంటాడా, పట్టించుకుంటాడా? నేను ఎలా పట్టించుకుంటాడో చెప్తే మీకు భయం వేస్తుంది. అననీయ సప్పీరాన్ని పట్టించుకున్నాడు అనుకోండి. ఎలాగ అననీయ సప్పీరాన్ని? వాళ్ళు ఎలా వచ్చి హలో పాస్టర్ ప్రైజ్ ది లార్డ్ అనుకుని వచ్చింది ఆవిడ. డా అన్నాడు, వచ్చింది. ప్రైజ్ ది లార్డ్ అమ్మా అన్నాడు పీటర్ గారు. అది యా హౌ ఆర్ యూ అని. నా సంగతి తర్వాత, నువ్వు అంతకే అమ్మేవా, ముందు డీల్ మాట్లాడుకుందాం. ఇస్ ఇట్ దట్ మచ్? యా. స్పాట్లో పడిపోయింది. అలాగా యా అనుకుని తీసుకెళ్ళండి అన్నాడు. సంఘములో భయము పుట్టెను అని ఉంది. మా చర్చిలో ఎవడు చచ్చిపోవట్లేదు. పెద్ద సభల్లో ఎవడు చచ్చిపోలేదు. పెద్ద పెద్ద పాస్టర్ల దగ్గర ఎవడు చచ్చిపోలేదు. దేవుడు పట్టించుకోలేదు కదా. నువ్వు ఎలానే జీవించవచ్చు, బికాజ్ ఎవడు చచ్చిపోలేదే. నేను ఇప్పటి వరకు విన్న ఆశ్చర్యం ఏంటంటే, పెరాలసిస్ తగ్గిపోయింది, పుట్టు గుడ్డి చూపు వచ్చేసింది, అద్భుతాలు జరిగిపోతున్నాయి, ప్రపంచంలో ఉధృతమైన రెవల్యూషన్ వచ్చేస్తుంది, ఈ దేశం ఉర్రూతు లూగిపోతుంది అంటున్నారు. కానీ పాపంలో ఉన్నాడు, ఈడి యాస వేశాడు, వీడికి పెరాలసిస్ వచ్చింది ఇక్కడికి వచ్చాక నాకు ఎవరు చెప్పలేదు. నాకు ఈ పాస్టర్ ప్రార్థన చేస్తుంటే వేషధారణ కలిగి ఈ మనిషి భక్తి వేష వేశాడు, ఈ పాస్టర్ యథార్థమైన ప్రార్థన శక్తికి వీడికి పెరాలసిస్ వచ్చి మూతి చేయి పడిపోయిందని ఒక్కటి సాక్ష్యం చెప్పారా? పాపం ఏం చేస్తాడు, పట్టుకోదా? వ్యభిచారం చేస్తున్నాడు, వీడికి ఎయిడ్స్ వచ్చింది ఈ రోజు నుంచి అని సేవకుడు ఎక్కడైనా చెప్పగలిగాడా? ఏ మీరు ఎంతసేపు ఏమనుకుంటారో డివైన్ హీలింగ్ అంటే బాగు చేయడమే అనుకుంటున్నారు. దేవుడు ఎలాగైనా చేసుకోవచ్చు. మీరు ఎంత సీరియస్ అవ్వకండి, పట్టించుకోడు కదా కదా. పట్టించుకుంటాడా? ఆ దమ్ము, ఆ భయము నీ హృదయంలో ఉంటే నువ్వు ఇలా బతుకుతావా? నువ్వు చేసే విచ్చలవిడి చేష్టలు, నువ్వు మాట్లాడే మాటలు, నీ పోకిరి పనులు, నువ్వు చేస్తున్నటువంటి లోక సంబంధమైన ఆచార సాంప్రదాయ పద్ధతులను ఆత్మీయ రంగు ముసుగు వేసుకుని నువ్వు చేసే పనులకు నీవు ఏ రోజో ఏదో జరిగిపోయి ఉండాలి. నీకు దేవుడు పట్టించుకోలేదు కదా. దేవుని స్తోత్రం, పట్టించుకోకుండా ఉన్నందుకు. ఆయన దీర్ఘశాంతము ఇంకా కనికరము నీతో చూపిస్తా ఉంది. అది నీకు అర్థం కావట్లే. చూసి చూడనట్టు వదిలేయండి, పట్టించుకోకండి, అన్ని సీరియస్గా తీసుకోకండి. బైబిల్ ఒక రోజు ఉంటుంది రంగు. మూడో విషయం చెప్తా. ఆయన వాక్యంలో మనల్ని, దేవుడు మనల్ని రక్షించడానికి, నిన్ను రక్షించడానికి ఒక ప్లాన్ ఉంది. ఉందా లేదా? ఉందా లేదా? ఏమిటోనండి, ఏమి జరగట్లేదు, ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నా. విశ్వాసం లేని దుష్ట హృదయమా, నీ జీవితంలో ఆత్మీయ యుద్ధము నిన్ను చెయ్యాలని కోరుకుంటున్నాడు దేవుడు. నీ గురించి ఒక బెస్ట్ ప్లాన్, పర్ఫెక్ట్ ప్లాన్ ఉంది దేవునికి. ఆ ప్లాన్ని వెతుకు దేవుని వాక్యంలో. నిన్ను పిలిచిన వాడు నమ్మదగినవాడు. నిన్ను పుట్టించినప్పుడు తల్లి గర్భంలో ఎముకలు తయారవకములపై చూడాలి గర్భంలో చూస్తున్న దేవుడు. అంత ప్లాన్ కలిగిన దేవుని యొక్క ప్లాన్ని నువ్వు మార్చేస్తావా? నువ్వు మలిచేయగలుగుతావా? నీ గురించి ప్లాన్ స్పష్టంగా బైబిల్లో ఉంది, అది చదువు, అప్పుడు తెలుస్తుంది నీకు. మరొక మాట చెప్పనివ్వండి, ఆయన ఎలాగ ఆరాధిస్తున్నావో మనకు తెలుసా లేదా? హలో, మనం ఎలా ఆయన ఆరాధిస్తున్నామో తెలుసా లేదా? ఎవరికి? నీకా ఆయనగా? ఎంతమంది దేవుని నమ్మిన పిల్లలైన మీరు దేవుని మీ హృదయపూర్తిగా ఎలా ఆరాధిస్తున్నారు? ఎలా ఆరాధిస్తున్నారు? ఈరోజు మేము ఇక్కడున్న 2 ఇంటర్నెట్ కనెక్షన్స్లోనూ వైఫై ఆఫ్ చేయించాను. ఎందుకో తెలుసా? ప్రేయర్ అవుతూనే ఉంటుంది, ఆరాధన అవుతూనే ఉంటుంది, పాటలు అవుతూనే ఉంటాయి, ఇంకో పని కూడా చేతులు కదుపుతూనే ఉంటున్నారు. ఎందుకు? ఏంటి నీ లక్ష్యము? ఏంటి నీ ఆలోచన? ఏంటి నీ ఆత్మ? ఏం చేస్తున్నావు నీ హృదయంతో? దేవుని సంఘంలోకి వచ్చానని, దేవుని సన్నిధిలో ఉన్నానని, దేవుని యొక్క ఆరాధనలో ఉన్నానని, ఆ కనీస గౌరవ మర్యాద భయం లేకుండా
నీ హృదయం ఎలాగైనా చేయొచ్చు కదా. మోసపోతున్నారా? దేవుడు మోసపోతున్నాడా? నువ్వు మోసపోతున్నావు బ్రదర్ సిస్టర్? ఎవరండి? చెప్పుకో. విషయం ఏంటంటే నీలో ఉన్న అన్బిలీఫ్ ఏంటో తెలుసా? దేవుడు పెద్దగా పట్టించుకోడండి. నన్ను అర్థం చేసుకుంటాడు దేవుడు, మంచోడు కాబట్టి పర్లేదు. నిజం చెప్పండి, నిజంగా నువ్వు దేవుడి మీద ఆధారపడుతున్నావా? ఒకసారి మీ పక్కన మొక్కలు చూడండి, మీ ఇంట్లో వాళ్ళు ఎవరుంటే వాళ్ళు కూడా చూడండి. ఎలాగా నిజంగా మీరు మీ దేవుని మీద, వాక్యం మీద ఆధారపడుతున్నారా? ఆర్ యూ 100%? మీ ఇంట్లో వాళ్ళు ఇంకెవరు కనపట్లేదు మీకు? అప్పుడు పక్క వాళ్ళు చూడండి. ఆధారపడుతున్నారా? అన్ని విషయాలు ఆధారపడుతున్నారా అని అడిగాను నేను. 100% అన్ని విషయాలు ఆధారపడుతున్నారా? నీ జ్ఞానము, నీ తెలివి, నీ శక్తి, నీ బలము, నీ డబ్బు, నీ అధికారం, నీ మాట, నీ నా ఏమైనా ఉన్నాయా నీ జీవితంలో? ఏం పర్లేదండి. మీరు నమ్మినా నమ్మకపోయినా పర్లేదు. మీరు యేసు ప్రభు దేవుడు అన్నారు కదా, ఇంకా ఆయన ఏం అనలేడు. ఏమంటే తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములు నీటిలో మునిగేశారు కదా, అందుకని ఆయన ఏమన్నా అనుకోకండి. వచ్చేసి ఆయన రక్తము ద్రాక్షరసం ముట్టేసుకుంటున్నారు కదా, ఏమన్నా అనుకోకండి. ఇవేవి ఆయనకి సంబంధం లేదు. విశ్వాసం లేని దుష్ట హృదయం నీలో లేకుండా నువ్వే చూసుకో. క్రైస్తవ వేషాలు వేసే నువ్వు ఆత్మీయ యుద్ధాలు చేయటానికి సిద్ధపడకపోతే, యుద్ధము చేయటానికి నువ్వు సీరియస్ గా నిలబడకపోతే, ఇక ఎందుకు పనికిరాని చవటగా తయారైపోతావు. నిన్ను దేవుడు భ్రష్ట మనసుకు అప్పగించడం తప్ప ఏమీ చేయలేడు. నువ్వు ప్రభు కొరకు పనిచేసే వ్యక్తిగా మారాలే తప్ప, రోషం పౌరుషం కలిగి ప్రభు కొరకు బతకాలి తప్ప, ప్రభువుని పిండుకుని దండుకుని అడుక్కుని పేదో బతిలాడుకుని ఎలా నువ్వు బతికేద్దాం అనుకుంటే అసలు ఆ జీవితమే కాదు. ప్రభు నిన్ను ఎలా చూడాలనుకుంటున్నాడో ఆ పద్ధతిలో చూస్తున్నావా లేదా ఒకసారి ఆలోచించుకో. మరొక మాట చెప్పాను, ఒకవేళ నువ్వు నమ్మితే ఎవరిని? యేసు ప్రభువుని. నీ లాభం కోసం, నీ దీవెనల కోసం, నీ ఆశీర్వాదాల కోసం, నీ ప్రమోషన్ల కోసం, ఇంకా ఏదో తెలియని లాభం కోసం యేసు ప్రభు కావాలా? ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు కావాలా? చాలా మందికి ఉన్న ఒక చెడ్డ బలహీనత ఏంటంటే పిల్లరా, ఇదేనండి. దేవుని దగ్గర నుంచి ఉన్న విషయాలను పట్టుకోవడం కోసమే వస్తారు తప్ప, నేను దేవునితో నా జీవితం గుండె మీద చేసుకుని ఎంతమంది చెప్పగలరండి నేను ప్రభువు బట్టి? చాలా మంది దేవుణ్ణి ప్రేమించే వారు ఎవ్వరు కూడా ఈ మాటలు చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళకి ఎంతసేపు దేవుడు ఎందుకు కావాలి? ఆయన దగ్గర ఉన్న వాటిని మనకి ధారాళముగా ఇస్తాను. మొత్తం 7:7 అందరికీ గుర్తుంటది. అడుగుడి మీకు ఆకాశతూములు విప్పి మీకు ఇచ్చేస్తాను అన్నాడు. ఆయన ఎన్నో కండిషన్లు పెట్టాడు. ఈరోజు నీకు ఇవ్వడం అన్నంత చిన్న పని దేవునికి ఈ ప్రపంచంలో మరేమి లేదు. ఏది కావాలని ఇచ్చేయగలడండి. కానీ ఆయన కావాల్సింది నీ హృదయము. నువ్వు కావాలి. నువ్వు లేకుండా, నువ్వు ఆయనతో ఉండకుండా, నీ హృదయం ఆయనకి ఇవ్వకుండా, ఆయన మీద ఆధారపడకుండా, ఆయన కొరకు బ్రతకకుండా, ఆయన కొరకు రోషం పౌరుషం కలిగి సాక్షిగా ఉండకుండా ఎంతసేపు ఏదో దేవుడి దయవల్ల మాకు అది ఇచ్చాడండి, దేవుడి దయవల్ల ఇది వచ్చిందండి, దేవుడి దయవల్ల ఇది వచ్చిందండి, దేవుడి దయ, దేవుడి దయ, దేవుడి దయ. నోరిప్పితే దేవుడి దయ. నీ హృదయంలో కానీ నీ జీవితంలో కానీ దేవుని దయకు సంబంధించిన ఒక్క పాళ్ళు బయటికి రాదు. నీ ఎంతసేపు తీసుకోవడమే. ఆల్వేజ్ రిసిపెంట్. ఎప్పుడు నువ్వు గివర్గా తయారవు. ఏమవుతుంది నీ జీవితం ఏమవుతుంది? ఒకసారి ఒక్క నిమిషం ఆఖరిగా ఒక మాట చెప్తాను. ఇక్కడ ఎవరైనా సరే సెల్ ఫోన్ మాకు ఉందండి అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏంటి ఎత్తరా? దేవుని స్తోత్రం, ఉన్నందుకు వందనాలు. లేనివాడు ధన్యుడని మా డాడీ చెప్పాడు నాకు. వాడు దీవించబడతాడు, దేవుని స్వరం వింటాడని కూడా చెప్పాడు. ఇంకో మాట చెప్పనివ్వండి, ట్విట్టర్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇంకోటి ఏంటి వాట్సాప్ కానీ మాకున్నాయి అన్నవాళ్ళు చేయొద్దండి. మాకు తెలుసు అన్నవాళ్ళు అకౌంట్లు ఉన్నాయి, మాకు తెలుసు అండి. వెరీ గుడ్, దేవుని స్తోత్రం. ఈ ఫోటోని మీరు ఇమ్మీడియట్గా కనుక మీరు 10 మందికి పంపితే ఆ మిరకిల్ విల్ ఫాలో అన్నప్పుడు పంపావా లేదా? ఏ మిరకిల్ విల్ ఫాలో. ఈ గ్రూప్కి మీరు ఫార్వర్డ్ చేస్తే చేసి చూడు, చెయ్యకపోతే నీకు దరిద్రం పట్టుకుంటుంది అన్నాడు కూడా ఉన్నాడు అక్కడ. షేర్ చెయ్యకపోతే నీకు దరిద్రం, నువ్వు చెయ్యకపోతే చేస్తే నీకు ఈ లాభం. ఇమ్మీడియట్ మిరకిల్. నీ ఫేస్బుక్ లోపలికి ఇలాంటి మాట నువ్వు ఎక్కడైనా నీ వాట్సాప్లో చూసావా లేదా చెప్పండి నాకు. హలో, చూసావా లేదా? ఇప్పుడు లాయర్ గారు నుంచోబెడితే ఆవిడతో ఈజీగా నేను గెలిపించుకోగలను నా కేసు. ఏంటో చెప్పనా? అవతల పంపినోడు ఎవడు? నీకు తెలిసినోడా, నీకు తెలియనోడా? మాట్లాడండి. ఎందుకు? నీ ఫ్రెండ్ లిస్ట్లో లేకపోతే నీ దగ్గరికి రాదు కదా. సో ఆ దరిద్రుడు నీ స్నేహితుడే. వాడు నిన్ను నమ్మి పంపాడంటే నీ సంగతి ఏం చెప్పు.
మరుసటి రోజు అలా చేసిన అన్ఫ్రెండ్ చేయగలవా? ఈ దరిద్రుడు నన్ను అనవసరంగా పాపంలో లాగేస్తున్నాడని చెప్పి కట్ చేయగల వాళ్ళని చెయ్యివే. అవసరమైతే నీ దానిలో దాచుకుంటావు తప్ప ఇంకెవడికి పంపవు. ఎన్నోసార్లు చెప్తా, డోంట్ ఫార్వర్డ్ సచ్ న్యూసెన్స్ మెసేజెస్. దాని వెనక హృదయంలో ఆలోచన చెప్పండి, పంపితే ఏమొస్తుంది? అద్భుతం, ఆశ్చర్యం, మిరకిల్. నిజమేనా? చెప్పండి, నిజమేనా? దుష్ట హృదయం ఇంతకంటే ఏం కావాలండి నీకు? నేను నీకు 2 విషయాలు చెప్పాను. ఒకటి, నీలో ఉన్నటువంటి ఇగ్నోరెన్స్, సాతాను యొక్క యుద్ధానికి నువ్వు బలైపోతున్నావు, దాన్ని గెలవగలవు. నెంబర్ 2, నీ హృదయంలో ఉన్న అన్బిలీఫ్, నీకున్న అవిశ్వాసము, దేవుని చేత కార్యాలు చేయించుకోవడానికి ఉపయోగపడక, నువ్వు దేవుని చేత కార్యాలు చేయటానికి నువ్వు ఉపయోగపడక, నీ బ్రతుకుని నిర్వీర్యం చేసుకుని యుద్ధము చేయలేకపోతున్నావు. సాతానుతో ఉండే యుద్ధాలు అనగానే 3వ యుద్ధంలోకి వస్తాం. ఏమిటవి? చేతబడి, చెడుపు, చిల్లంగి, లేకపోతే ఇవేవు. వాటిని ఎలా జయించాలో, దేవుని వాక్యంలో ఉన్న శక్తిని నువ్వు ఎలా పొందుకోవాలో ప్రభు చిత్తమైతే వచ్చేవారు నేర్పిస్తారు. ఈ రోజు నీతో నేర్పుతున్న ప్రతి విషయాన్ని బట్టి ప్రభువుని నీ హృదయంలోకి తెచ్చుకుని, ప్రభువా నన్ను ఈ రీతిగా సిద్ధపరచని దేవునితో మాట్లాడు. ప్రార్థన చేద్దాం.